వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శివాని. సో జనరల్గా మనకి మోడలింగ్ అంటే లేనిపోని డౌట్లు అన్నీ వస్తాయి. అసలు మోడలింగ్ అంటే ఏంటి, అక్కడ వరకు వెళ్ళడానికి మనం ఏం చెయ్యాలి, అసలు ఆ దారి మనకి ఎలా కనిపిస్తుంది, సో మనం అక్కడికి వెళ్తే అక్కడ మనకి ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు మనల్ని ఎలా ట్రీట్ చేస్తారు, విన్ అవ్వాలంటే ఏం చేయాలి, మనం ఫిజికల్గా చాలా బాగుండాలంటే ఎటువంటివి పాటించాలి, సో రకరకాలుగా డౌట్లు వస్తూ ఉంటాయి. మనం మాట్లాడే కొద్ది క్వశ్చన్స్ పెరుగుతూనే ఉంటాయి. సో ఇలాంటి డౌట్లు క్వశ్చన్స్ ఏవీ లేకుండా మనకి క్లారిటీ ఇవ్వడానికి ఇద్దరు పర్సన్స్ అయితే ఉన్నారు. అందులో ఒకరు మనకి మోడలింగ్ అంటే ఏంటి అని చెప్పే పర్సన్, ఇంకొకరు మోడలింగ్ని కెరియర్గా ఎంచుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి ఇంకొక ఎగ్జాంపుల్. సో ఇద్దరు ఉన్నారు కాబట్టి లేట్ చేయకుండా ఇంటర్వ్యూ స్టార్ట్ చేసి మన డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాము. హాయ్ టీమ్, ఎలా ఉన్నారు ఇద్దరు? చాలా బాగున్నారా? ఓకే. సో జనరల్గా మనం మోడలింగ్ అంటే చాలా భయాలు ఉంటాయి సార్. బేసిక్గా ఫస్ట్ అబ్బాయిల్లో కన్నా అమ్మాయిలు కొంచెం అటు సైడ్ రావాలంటే ఎక్కువగా ఆలోచిస్తారు, ఎంతవరకు కరెక్ట్, ఆఫ్టర్ మోడలింగ్ కెరియర్ ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ డౌట్స్ వస్తూ ఉంటాయి. దానికి ఏం చెప్తారు మీరు? యాక్చువల్గా మీరు అన్నది కరెక్ట్ పాయింట్. వాళ్ళ ఇంట్లో కూడా మోడలింగ్ అంటే పంపించరు. మీకు తెలియదు ఏముంది, సినిమాలు అంటే అలాగే పంపించడం, మోడలింగ్ అంటే అంతకన్నా ఇదిగానే చూస్తారు పేరెంట్స్. ఎందుకంటే అవగాహన లేకపోవడం వల్ల ఇదంతా కూడా. దీనికి ఒక ప్లాట్ఫామ్, మోడలింగ్ అనే ప్లాట్ఫామ్ ఏంటంటే దీని నుంచి సినిమా అవకాశాలు కానీ, లేదంటే మోడలింగ్ సంబంధించిన షూట్స్ కానీ, డిజైనర్ షోస్ కానీ, ఇలా బ్రోచర్స్ ఉంటాయి కదా, క్లాతింగ్ గురించి, జ్యువెలరీ గురించి, అలా బ్రోచర్స్ గురించి ఏదో చాలా రిలేటెడ్గా ఉంటాయి మోడలింగ్ ఆపర్చునిటీస్ అనేది. ఇవన్నీ వీళ్ళు టీవీలోను, ఇన్స్టాలోను, సినిమాల్లోనూ చూసి నేను మోడల్ అయిపోవాలని అందరికీ ఉంటుంది. బట్ అవకాశం కొందరికే ఉంటుంది, అది కూడా అందరికీ తెలిసిన విషయం. దీనికోసం చాలామంది ఇళ్ళల్లో అడుగుతారు, వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరంటే ఈ చూస్తున్నారుగా, కొంచెం ఇంట్లో పద్ధతిగా ఉంటారు, ఒక్కసారిగా మోడలింగ్ అనేటప్పటికి వేరే రకంగా మారిపోతారు, ఫుల్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. అంటే ఆ డ్రెస్సింగ్ సెన్స్ వల్ల అదంతా కూడా. బట్ మోడల్ అంటే అలాగే ఉండాలి. అంటే ఎక్కువగా వెస్ట్రన్ కల్చర్ కదా, మోడలింగ్ అనేది మంద కాదు, వెస్ట్రన్ కల్చర్. ఆటోమేటిక్గా కల్చర్ చేంజ్ అవుతున్నాం కాబట్టి పేరెంట్స్కి మా అమ్మాయి అలాంటి డ్రెస్సులు వేసుకుంటే 10 మంది తప్పుగా అనుకుంటారేమో, 10 మంది మాట్లాడుకుంటారేమో అనే భయంతో వద్దంటారు. కానీ మోడలింగ్లో ట్రెడిషనల్గా కూడా ఉంటాయి. వెస్ట్రన్ కల్చర్ నుంచి మనకు మోడలింగ్ వచ్చినా కూడా మనం ఏం చేసామంటే దాన్ని మనం కొంచెం మార్చుకున్నాం. ఇప్పుడు కంచీపురం పట్టు చీరలు అని చెప్పి, ధర్మవరం చీరలు అని చెప్పి, మంగళగిరి చీరలు ఇలా ఉంటాయి కదా. మరి ఆ చీరలు వాళ్ళు సేల్ చేసుకోవాలంటే ఆ చీర ఎలా ఉంటుందో చూపించాలంటే ఓన్లీ చీరను ఫోటో తీసి అయితే ఎక్కడ బ్రోచర్లో వేయరు. ఖచ్చితంగా వాళ్ళకి ఒక టాయ్ కానీ, ఒక గర్ల్ కానీ, మోడల్ కానీ కావాలి. ఈ మోడల్ ట్రెడిషనల్గా చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ అమ్మాయి ఆ ట్రెడిషనల్గా చూస్ చేసుకోవచ్చు కదా, వెస్ట్రన్నే చేయాల్సిన అవసరమే ఉంది. చక్కగా ఉంటాయి కదా ఈ ఆప్కో, గవర్నమెంట్కి సంబంధించిన ఆప్కో ఉంటాయి, ఇలా చాలా ఉన్నాయి, ఖాదీ బండర్, ప్రతిదానికి ఆపర్చునిటీస్ అన్ని రకాలుగా ఉంటాయండి. మనం ఏదైతే మనం చాయిస్ తీసుకుంటామో దాన్ని బట్టి మనం ఫైనలైజ్ చేసుకోవాలి. అప్పుడు ఇళ్ళలో ఒప్పుకోలేని వాళ్ళు ట్రెడిషనల్గా ట్రై చేయడం బెటర్. లేదు కొంచెం కన్విన్స్ చేసుకుని ఇది జాబ్ లాగా చేసుకుని మనం ఎంతవరకు మన పని ఏంటో చూసుకుని వచ్చేసి చక్కగా చేసుకుంటానంటే వెస్ట్రన్ కూడా చేసుకోవచ్చు. వెస్ట్రన్లో ఏంటంటే మోర్ దెన్ ఆఫర్స్ యాక్చువల్గా. అంటే లైక్ ప్యాజెంట్స్ ఉంటాయి. మిస్ ఆంధ్రప్రదేశ్ అనేది నేను రెగ్యులర్గా 2010 నుంచి నేను స్టార్ట్ చేశాను. నా ప్యాజెంట్స్లో ఇప్పటిదాకా చాలామంది విన్ అయ్యారు, బిగ్ బాస్కి వెళ్ళారు, శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళారు, మూవీస్లో హీరోయిన్స్ కింద చేస్తున్నారు, ఇలా చాలామంది బాగా సెటిల్ అయ్యారు. అంటే అదొక మంచి ప్లాట్ఫామ్లోకి వీళ్ళందరికీ ఉపయోగపడింది. ఇక్కడ దీంట్లోంచి వెళ్ళిన వాళ్ళందరూ కొంతమంది ఏంటంటే ఇంకా ఎడ్యుకేషన్నే నాకు ఇంపార్టెంట్ అనుకుని ఇది ఒక ప్యాషన్గా ఆ ఇయర్ వరకు చేసేసి అక్కడితో వాళ్ళు ఆపేసి చదువుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే డాక్టర్లు ఉన్నారు, చాలామంది ఇంజనీర్లు ఉన్నారు. కొంతమంది ఏంటంటే అది ఒక బేస్గా తీసుకుని దాని నుంచి ఒక వే మనం చూపించాం కాబట్టి ఇక మోడలింగ్ రంగంలో కానీ, ఇండస్ట్రీ రంగంలో కానీ, ఇలా మీలాగా యాంకర్లుగా కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వేలో వాళ్ళు వెళ్ళారు. అలా ఇంట్లో కొంచెం చెప్పుకుంటే వింటారు కదా, ఏ పేరెంట్స్ అయినా కన్విన్స్ చేసుకోవాల్సిన బాధ్యత అయితే వాళ్ళకి ఉంటుంది. కొంచెం టైం పడుతుంది. కొంచెం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చక్కగా కొంచెం ఉన్న వాటిలో బెటర్గా వాళ్ళకి ఇబ్బంది లేకుండా, ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకుని చేసుకోవచ్చు. మోడలింగ్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇదేంటంటే ఫ్రీగా చేసేది ఏది కాదు, ప్రతిదానికి వాళ్ళు రెమ్యునరేషన్ అనేది ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జ్యువెలరీ యాడ్ కావాలి, మనకు ఒక మోడల్ కావాలంటే మినిమం 20,000 ఛార్జ్ చేస్తుంది ఆమె. ఏ జాబ్ చేస్తే రోజుకు 20,000 వస్తాయండి. బట్ రెగ్యులర్గా ఉండవు, అది నేను ఒప్పుకుంటా. కానీ వీళ్ళు డే బై డే కొంచెం గ్రోత్ వచ్చి, కొంచెం వాళ్ళకి ఫేమ్ పెరిగి, కొంచెం ఇన్స్టా ఫాలోయింగ్ పెరిగి, వాళ్ళకి జెన్యున్గా మార్కెట్లో ఒక వాల్యూ పెరిగింది అనుకోండి, రేటు కూడా వాళ్ళకి ఇచ్చే రెమ్యునరేషన్ రేటు కూడా అలాగే పెరుగుద్ది కదా. ఇప్పుడు కొంచెం ఓకే, ఇది వరకులాగా అయితే ఏం లేదు, ఇప్పటికీ అలాగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. అలా ఉన్నవాళ్ళు ఈ ఫీల్డ్కి రాకుండా ఉండటం బెటర్. ఎందుకంటే వాళ్ళని బాధ పెట్టి వాళ్ళకి ఏదో అబద్ధం చెప్పి ఎక్కడికి వచ్చి ఏదో చేయడం కన్నా వాళ్ళకి ఇష్టమైన పని చేయడం బెటర్. ఎందుకంటే ఈమె బాధపడి ఈమె ఎక్కడో చెప్పుకోలేక
ఫర్ ఎగ్జాంపుల్ నాకు లాస్ట్ ఇయర్ షోలో ఒక అమ్మాయి చేసింది, అంటే పేర్లు చెప్పట్లేదు ఎందుకని, 3 విన్నర్లో ఆ అమ్మాయి కూడా వన్ ఆఫ్ ద విన్నర్, అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉంటుంది కదా. ఆ అమ్మాయి ఇంట్లో వెస్ట్రన్ డ్రెస్ ఉంటుంది మిస్ ఆంధ్రప్రదేశ్ అనే విషయం చెప్పలా. నేను ట్రెడిషనల్ పెడతాను, ఫుల్ ట్రెడిషనల్ ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైం వెస్ట్రన్ కూడా ఉంటుంది. వెస్ట్రన్లో వల్గర్టీ ఏమి ఉంటుంది, వెస్ట్రన్ ఉంటుంది. ఆ అమ్మాయి విన్ అయిన అనే విషయాన్ని వాళ్ళ ఇంట్లో చెప్పుకోలేకపోయింది. ఆ అమ్మాయి పెట్టిన ఇన్స్టాలో ఎవరో వాళ్ళ రిలేటివ్స్ చూసి వాళ్ళ ఫాదర్కి మీ అమ్మాయి మీ పరువు పోయేది అలాంటి డ్రెస్ వేసుకుంటే అది అంటే ఆ అమ్మాయి ఇన్స్టాలో మొత్తం పోస్ట్ అన్ని డిలీట్ చేసేసింది. ఇప్పుడు మళ్ళీ కాంప్రమైజ్ చేసి మళ్ళీ ఆ అమ్మాయి మెల్లగా ఉన్న వాటిలో బెస్ట్ చూసుకుని చేసుకుంటుంది. కానీ ఫస్ట్ అయితే వాళ్ళు రియాక్ట్ అయ్యారు. అదే అంటుంటా, ఎంత కష్టపడి ఒక ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చి ఆ అమ్మాయి అక్కడ విన్ అయ్యి దాన్ని ఎంజాయ్ చేయకుండా దాన్ని నెక్స్ట్ ఫర్దర్గా ఏంటనేది వెళ్ళకోకుండా అక్కడే ఇదైపోయింది కదా. అదేదో ఇంట్లో ఒకసారి కొంచెం కన్విన్స్ చేసుకుని వాళ్ళు నా దగ్గర తీసుకొస్తే నేను గైడ్ చేస్తాను, నేను మాట్లాడతాను కదా, అట్లీస్ట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చక్కగా అలా చెప్పుకుని చేసుకోవచ్చు కదా. అంటే చెప్పకుండా వచ్చిందనే కోపం ఎక్కువ ఉంటుందండి 90%. ఇది చెడు ఇది మంచి అనేది సెకండరీ. ముందు పిల్లలు ఎవరైనా పేరెంట్స్ చెప్పకుండా వస్తే ఎవరికైనా నచ్చదు కదా. అదే సేమ్ టైం అది కూడా అంతే కదా మరి. ఇంకా అలా జరుగుతూ ఉంటుంది. ఇంకా ఆపర్చునిటీస్ అనేది మోర్ దెన్ ఉన్నాయండి, బట్ మనకి టైం కూడా కలిసి రావాలి. ఇప్పుడు షోస్లో చేస్తే హీరోయిన్ అయిపోద్దు, బిగ్ బాస్కి వెళ్ళిపోతారు, ఇవన్నీ కూడా అబద్ధాలే. మనం చేస్తాం, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వాళ్ళని ఒక మోడల్గా తీర్చిదిద్దుతున్నాం. వాళ్ళు ఇది అడ్డం పెట్టుకుని నెక్స్ట్ ఏదైనా సినిమా ఆడిషన్స్కి వెళ్ళినా నువ్వు ఇంతకుముందు ఏమైనా చేసావని అడుగుతారు, జాబ్కి వెళ్ళినా ఇంటర్వ్యూలో ఇంతకుముందు వర్క్ చేసావని అడుగుతారు, లేకపోతే ఏం చదువుకున్నావు అడుగుతారు. అంటే ఒక ఎక్స్పీరియన్స్ ఒక క్వాలిఫికేషన్ అనేది కావాలి కదా. ఇండస్ట్రీకి అయినా మోడలింగ్ అయినా ఎక్స్పీరియన్స్ కావాలి. కొత్త వాళ్ళతో ప్రయోగాలు చేసే అంత టైం ఎక్కడ ఉంది ఇప్పుడు? వాళ్ళు టేక్స్ మీద టేక్స్ తీసుకుంటే రోజుకి 20-30 లక్షలు పెట్టి సెట్ వేస్తారు. ఈ అమ్మాయి వల్ల ఆ రోజు వేస్ట్ అయిపోద్ది కదా. అందుకనే ఏదైనా ఇన్స్టిట్యూషన్లో నేర్చుకోవాలి, లేదా ఎక్కడన్నా నువ్వు ఏదైనా చేసి ఉండాలి ఎక్స్పీరియన్స్ కోసం. అప్పుడు ఈ మిస్ ఆంధ్రప్రదేశ్లో విన్నర్ అయితే నేను విన్నర్ని, రన్నర్ అయితే రన్నర్ని, లేదా కంటెస్టెంట్ని, ఫైనల్ కంటెస్టెంట్ని. నాకు ఇంట్రెస్ట్ నుంచి ఓకే ఈ అమ్మాయి ఆల్రెడీ షోలో చేసింది, ఈ అమ్మాయి మోడల్గా ఐడియా ఉంది, ట్రైనింగ్ అది అయ్యింది కాబట్టి మనం తీసుకోవచ్చు అని చెప్పి నెక్స్ట్ ఫర్దర్గా చేసే షోస్లో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. అదే సేమ్ టైం అలా నెక్స్ట్ సినిమా అని శ్రీదేవి డ్రామా కంపెనీ అనో లేదంటే బిగ్ బాస్ అనో, బిగ్ బాస్ ఉందనుకోండి మోడల్ కేటగిరీలో ఒకరిని తీసుకుంటున్నారు. మోడలింగ్ అంటే ఎక్కడైనా మోడలింగ్ చేసిన వాళ్ళు, నా దగ్గర చేయనివ్వండి మీ దగ్గర చేయనివ్వండి. బై లక్ ఏంటంటే నా దగ్గర నుంచి చేసిన 3 నెంబర్స్ 3 సీజన్స్లో వెళ్ళారు. అది నేను కొంచెం ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. వాళ్ళు చెప్పుకోపోయి నేనైతే చెప్పుకోవచ్చు. నాకు గూగుల్ అబద్ధం చెప్పదు, నేను షోస్లో వాళ్ళ కంటెస్టెంట్ చేసిన ఫోటోలు అబద్ధం చెప్పు, అన్నీ ఉంటాయి కదా మన దగ్గర, రికార్డెడ్గా ఎవ్రీ ఇయర్ చేస్తాం కాబట్టి. వాళ్ళు కొంతమంది చెప్పుకుంటున్నారు, కొంతమంది చెప్పుకోవాలని రూల్ ఏం కాదు, చెప్తున్నాను నేను. అంటే మనం ఏంటనేది తెలియాలంటే ఏదో సందర్భం రావాలి అంటారు కదా, మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను అక్కడ తెలుసు వాళ్ళు కొనుక్కున్న వాటిలో ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, ఎక్కడికి వెళ్ళినా ఈ రోజు ఇక్కడ ఉన్నానంటే నేను మిస్ ఆంధ్రప్రదేశ్లో చేశాను, చాలా ఇంటర్వ్యూస్ నేను చూశాను, అలా ఈ అమ్మాయి చెప్తుంది. అలా కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్పుకోవడం. ఓ స్టేజ్లోకి వచ్చేసి నాకు ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామనేది మర్చిపోతారండి. మనం చాలా సినిమాల్లో చూసుంటాము, చాలా ఇదిలో కూడా చూసుంటాం ఈ డైలాగులు కానీ ఇలాంటి మన సిచ్యువేషన్స్ కానీ రియల్గా జరుగుతూనే సినిమాలో చేస్తారంటారు. నాకు బాగా అర్థమవుతుంది. నా దగ్గరికి వచ్చేటప్పుడేమో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, ఒక పర్సన్ ఉన్నారండి, ఆయన మన షోలోకి వచ్చారు చేయటానికి. ఆర్గనైజర్గా నేను చూసుకుంటాను, అదే సేమ్ టైం జడ్జెస్ ఉంటారు, ఆడిషన్స్ కూడా జడ్జెస్ ఉంటారు. వాళ్ళకి వచ్చిన వాళ్ళలో ద బెస్ట్ని తీసుకుంటారు. హైటు పర్సనాలిటీ బాగుండాలి, ఏదైనా అందంగా ఉండాలి కదా. ఇది బ్యూటీ పేజెంట్ అంటేనే అందం కదా, బ్యూటీ అంటేనే అందం. అందంగా లేని వాళ్ళు పెట్టుకుని నేనేం చేయను, నా షో ఎవరు చూస్తారు, నన్నే తిడతారు. వాళ్ళే మోడల్స్, అసలు మొఖాలు ఏంటి వాళ్ళ మోడల్స్, ఇది షో ఏంటని అంటారు. మనం ఎంతసేపు మన ప్లాట్ఫామ్ని డే బై డే పెంచుకోవాలి కానీ ఎక్కడ తగ్గించుకోకూడదు. అంటే ఎక్కడ మనం బెండ్ అవ్వకూడదు. రికమెండేషన్స్ ఉంటాయి నాకు పొలిటీషియన్స్ నుంచి రికమెండేషన్స్ ఉంటాయి, డిపార్ట్మెంట్ నుంచి రికమెండేషన్స్ ఉంటాయి, డిపార్ట్మెంట్ వాళ్ళ కూతుర్లు కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ చేస్తున్నారు. ప్రతి షోలో నాకు ఈ ఎదురవుతూనే ఉంటాయి. కానీ ఓ సందర్భంలో ఓ పర్సన్ సెలెక్ట్ చేయలేదు, మన క్రూ నెంబర్స్ ఎవరు సెలెక్ట్ చేయలేదు, నేను పట్టించుకోను కాబట్టి తర్వాత అబ్బాయి కొంచెం ఇంట్రెస్ట్ బాగా చేస్తారంటే వేరే అమ్మాయితో రికమెండేషన్ ద్వారా వచ్చారు. ఓకే హైట్ అయితే ఉన్నాడు బాగా, సర్లే ఏముందలే ఉంటుంది కదండి, లోకల్ ఫీలింగ్ ఉంటుంది కొంచెం. సర్లే అడుగుతున్నారు కదా ఏముంది, మనం పెట్టేదే ఆపర్చునిటీ కోసం, సర్లే అంతా బాగానే ఉన్నాడు కదా పెట్టుకున్నాం. ఇప్పుడు వాళ్ళు కొంచెం మంచి పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ మోడలింగ్ ఫస్ట్ కుడికాలు పెట్టి మోడలింగ్ చేసి వాళ్ళకి మోడలింగ్ అంటే ఏంటో నేర్పించింది మేమే, మా దగ్గరే చేసి. కానీ ఈ రోజు అది చెప్పుకోరాలి. ఇప్పుడు మంచి పొజిషనే కదా, వాళ్ళు ఎవరిలో ఉన్నారు చెప్పుకోవట్లేదు. చెప్పుకోవాలని రూల్ కాదు, చెప్తున్నాను జనరల్గా, చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదులే. కానీ ఆ చెప్పుకోవడం వల్ల 10 మందిలో వాళ్ళు ఇంకా ఉదాహరణగా కొంతమందికి నిలుస్తారు, ఒక ఎగ్జాంపుల్గా ఉంటారు. ఏంటి ఆ షో నుంచి ఆ రోజు అక్కడ జరిగిన దగ్గర నుంచి ఈ రోజు ఇక్కడికి వచ్చారంటే అది నాట్ ఏ మ్యాటర్ అండి, చాలా చిన్న విషయం కాదు కదా. అంత స్టెప్ బై స్టెప్ ఎదిగారు అనేది వాళ్ళ మీద కూడా ఒపీనియన్ ఉంటుంది కదా. నేను అంటుంది అది, నేను కూడా ఉన్నాను. నేను చిన్న చిన్నగా ఒక ఫోటోగ్రాఫర్ నుంచి స్టార్ట్ అయ్యి
ఒక పోలీస్ స్టేషన్లో యాక్సిడెంట్ ఫోటోలు తీసుకుంటూ మొదలుపెట్టి పెళ్ళిళ్ళ ఫోటోలు తీసుకుంటూ మొదలుపెట్టి 12 సినిమాలకి కెమెరా ఆపరేటర్గా చేశాను. నేను కొన్ని ఏదో ఓన్గా 2 చేశాను. ఫైనల్గా అసోసియేట్ డైరెక్టర్గా మా బ్రదర్ దగ్గర నేను వర్క్ చేస్తాను. అంటే ఊరికనే రాలే, ఆయన మా బ్రదర్ కదా, నాకు ఆపర్చునిటీ ఇవ్వలేదు. నాకు ఏదో చోటకే నాయుడు గారు వీళ్ళందరూ నాకేం పిలిచి ఏమి ఇవ్వలేదు. నేను కెమెరామెన్ అవ్వడానికి కారణం చోటకే నాయుడు గారు. నా చిన్నప్పుడు చోటకే నాయుడు గారు అని అంటాం, నువ్వు కూడా అంతటి వాడు అవ్వాలని అంటాం. ఇవన్నీ కొన్ని ఇన్స్పిరేషనల్గా కొంతమందిని తీసుకుంటాం మనం. కొంతమంది పేరెంట్స్ని తీసుకుంటారు, కొంతమందిని హీరోస్ని తీసుకుంటారు. నేను టెక్నికల్ ఫీల్డ్ కాబట్టి నేను అలా చోటగారిని తీసుకున్నాను. డైరెక్టర్గా మా అన్నయ్యని తీసుకున్నాను. బయట వాళ్ళు ఎవరు నాకు మా ఫ్యామిలీలో ఉండగా నాకు వేరే దృష్టి పోదు కదా. నాకు ఇంకా హీరోగా పవన్ కళ్యాణ్ తీసుకున్నాను. ఆబ్వియస్లీ తప్పదు, అది బ్లడ్లోనే ఉండిపోయింది కదా, మనం ఏం చేయలేం, చేంజ్ చేయాలి, తప్పదు కదా. ఇలాగా నాకంటూ ఒక ఉదాహరణ స్టార్ట్ అయ్యి నేను అలా స్టెప్ బై స్టెప్ ఈజీగా ఇది రాలేదు కదా. ఒక పోలీస్ స్టేషన్లో నేను కంకిపాడు అనే ఒక ఊర్లో నేను హాలిడేస్కి మా పెద్దనాన్న గారి ఫోటో స్టూడియో, ఆ హాలిడేస్ టైంలో ఆయన ఫోటోగ్రఫీ నేర్చుకోవడం కోసం నేను అక్కడ ఎక్కువ స్పెండ్ చేసేవాడిని. నాకు ఇంట్రెస్ట్. మాది వెస్ట్ గోదావరి, తణుకు, రాలింగి, మీకు ఐడియా ఉంది కదా. ఈ పద్ధతిలో అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఏదో కొంచెం అది ఇంట్రెస్ట్ కలిగి నేను ఫోటోగ్రఫీ నేర్చుకుని చక్కగా మెల్లగా రిలేటెడ్గా ఫ్యాషన్ షోస్ చేసుకుంటూ ఈ రోజు ఈ స్థాయికి ఉన్నాను. నాకంటూ ఒకటి వచ్చినాక ఫైనల్గా నేను మూవీస్ చేయాలి, నేను డైరెక్టర్గా నిరూపించుకోవాలి, నాకు అది ఆ కళ ఉంది, ఆ తపన ఉంది అని నేను నిర్ణయించుకున్న తర్వాత మా బ్రదర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. మా బ్రదర్తో అసోసియేట్గా చేయడం జరిగింది. అప్కమింగ్ కూడా 2 ప్రాజెక్ట్స్ మంచిగా ఉన్నవి, చేస్తున్నాను. ఆఫ్టర్ దట్ నేను చేయబోతున్నాను డైరెక్టర్గా, మీ అందరూ ఆశీస్సులతో. ఓకే. సో ఇప్పుడు శ్వేత గారు, సో 2018లో మీరు మిస్ ఆంధ్రప్రదేశ్ అయ్యారు. బట్ బిఫోర్ దట్ మీరు అక్కడ వరకు రావాలంటే ఒక లైన్ క్రాస్ చేసి రావాలి. అందులో స్ట్రగుల్సే ఉండొచ్చు, హ్యాపీనెస్ ఏదైనా కానీ. బట్ అక్కడ వరకు రీచ్ కావడానికి మీ జర్నీ ఎలా ఉంది అసలు? సో యాక్చువల్లీ నేను ఒక పల్లెటూరు అమ్మాయిని, చెప్పాలంటే మాది అవనిగడ్డ. సో అందరు నన్ను అవనిగడ్డ అనుకోరు, చూడగానే నార్త్ అమ్మాయి అనుకుంటారు బేసిక్గా. కానీ ఐఎమ్ బోర్న్ బాటప్ ఫ్రమ్ అవనిగడ్డ, ఎడ్యుకేషన్ కూడా అక్కడే. నాకు ఫస్ట్ స్పోర్ట్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది. దానికన్నా ముందు చిన్నప్పటి నుంచి టీవీలో కనబడాలి, టీవీలో కనిపిస్తే బాగుంటుంది, ఆ జనాల ఎంకరేజ్మెంట్ అదంతా బాగుంటుందని నాకు ఒక ఫీలింగ్ అనమాట. కానీ అట్లా ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, అసలు ఏం చేయాలి అనేది జీరో నాలెడ్జ్. అలాంటి టైంలో వెన్ ఐఎమ్ స్టడింగ్ మై ఫస్ట్ ఇయర్ బీటెక్, అప్పుడు ఒక అతను కెమెరా తీసుకొచ్చి ఫొటోస్ తీశాడు కాలేజ్లో. సో అలా ఫొటోస్ తీసిన అతను ఫ్రమ్ విజయవాడ, అతని పేరు హర్ష. సో తీసుకొచ్చి ఫోటో తీసిన తర్వాత, నువ్వు చాలా బాగున్నావు శ్వేత, ఏదైనా ట్రై చేయి మోడలింగ్ కానీ యాక్టింగ్ కానీ అని చెప్పి నన్ను విజయవాడ తీసుకెళ్ళి డైరెక్ట్గా సతీష్ అడ్డాల వాళ్ళ ఈవెంట్లో జాయిన్ చేశాడు. అంటే వాళ్ళది మోడలింగ్ స్కూల్ యాక్చువల్లీ విజయవాడలో. సో వాళ్ళ దగ్గర నన్ను జాయిన్ చేశాడు. అక్కడ చెప్పాడు, ట్రై ఫ్రమ్ హియర్, యూ విల్ గెట్ ద గుడ్ ఆపర్చునిటీస్ అని చెప్పి హీ గేవ్ మీ దట్ కాన్ఫిడెంట్. సో అక్కడికి వచ్చిన తర్వాత మా మదర్ వాళ్ళు, ఫాదర్ వాళ్ళు, మోడలింగ్ ఎందుకు, మనం ఉండేది పల్లెటూరు, వీఆర్ ఫ్రమ్ విలేజ్, అందరు చూస్తే ఏమనుకుంటారు ఇలా. సో ఆ టైంలో నేను సార్కి, సార్ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పడం, సార్ మా మదర్ వాళ్ళతో మాట్లాడడం. సో డైరెక్ట్లీ హీ డీల్ విత్ మై పేరెంట్స్. అలా వాళ్ళు సార్ చెప్పిన దానికి యాక్సెప్ట్ చేయడం, నన్ను అక్కడ జాయిన్ చేయడం. సో అలా మై కెరియర్ స్టార్టెడ్. సో అక్కడి నుంచి ఇంకా ఐ నెవర్ టర్న్ బ్యాక్ టు బీ హానెస్ట్. అండ్ కమింగ్ టు మై టైటిల్ విన్నింగ్, అది నేను 1 yearలోనే విన్ చేయలేదు. ఐ స్టార్టెడ్ మోడలింగ్ ఇన్ 2016. 16లో ట్రై చేసా, రాలే. 17లో ట్రై చేసా, రాలే. ఇంకా సార్కి ఏంటంటే ఈఎంఐ అయింది, ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ షోస్కి, అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. జనరల్గా ఒకసారి ఓడిపోతే మన వాళ్ళు ఎలా ఉంటారంటే, ఈ అమ్మాయిలు ఐ మీన్ మోడల్స్, ఇంక ఓడిపోయి ఇంక రాదు కదా అని బ్యాక్ వెళ్ళిపోతారు. అది కరెక్ట్ కాదు కదా. రాగానే విన్ అవ్వాలంటే ఎలా అవుతారు, రాగానే హీరోయిన్ అవ్వాలంటే ఎలా అవుతారు? జూనియర్ ఆర్టిస్ట్ నుంచి మొదలుకొని ఈ రోజు హీరోయిన్ అయిన వాళ్ళు లేరా? కష్టపడాలి కదా. ఈ అమ్మాయిలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే అదే, 3 years కంటిన్యూషన్ ప్రతి షోకి అటెండ్ అవ్వటం, పోవటం, 3rd time విన్ రావటం, ఇంకా లెక్క. అదే అన్నాను. మళ్ళీ దీంట్లో కొంతమంది నెగిటివ్గా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఆ రాగానే విన్ అయిపోయింది, ఆ అమ్మాయి ఎలా విన్ అయిపోయిందంటే, ఏమండి టోటల్గా ఎంతమంది చేసినా 3 అయితే విన్ రావాలి. ఆ 3 ఎవరు విన్నర్ అవుతారు ఎవరికి తెలుసు? 3 అయితే విన్నర్ అవ్వాలి కదా. ఎవరు 3 విన్నర్ అయినా వాళ్ళని ఇలాగే అంటే ఇంకెవరు విన్ అవ్వాలి? అప్పుడు విన్నరే ఉండకూడదు. ఎవరు 3 అయినా ఆ అమ్మాయి తెలుసు, ఈ అమ్మాయి విన్ అయితే ఇంకెవరు విన్ అవ్వాలి? ఇది క్వశ్చన్, నాకు ఆన్సర్ లేని క్వశ్చన్ ఇది. ఎవరో ఒక 3 అయితే విన్నర్ అవ్వాలి. ఆ విన్నర్ అయిన ప్రతి వాళ్ళని ఈ అమ్మాయి విన్ అయిపోయింది నాకు ముందే తెలుసు అంటే అది ఎలా సాధ్యం అండి? పోనీ ఆ అమ్మాయి కాదు, పోనీ మీరు విన్ అయ్యారు,
మీతో కూడా వచ్చేస్తాయి. ఈ అమ్మాయి విన్ అయిందా ముందే తెలుసు అంటారు. అలా ముందు తెలిస్తే వచ్చి నాకు చెప్పాలి, మైక్లో స్టేజ్ మీద చెప్పాలి. ఈ రోజు విన్నర్ ఇలా అవుతారని చెప్పి వచ్చి చెప్తే నేను మైక్ ఇస్తా చెప్పొచ్చుగా చక్కగా. కొన్ని ప్రెస్ మీట్ పెట్టి రేపు పొద్దున్న మిస్ ఆంధ్రప్రదేశ్లో జరగబోయే విన్నర్స్ లిస్ట్ ఇదిగోండి అని చెప్పొచ్చుగా. అలా ఏముండదు, మళ్ళీ ఈయన టైం పాస్. రెండోది, ఈ అమ్మాయి స్పోర్టివ్గా తీసుకుంది కాబట్టి థర్డ్ టైం చేసి తన టైం వేస్ట్ చేసుకుని 3 సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నట్టే. ఆ షోలో చేయడం కోసం విన్ రావడం కోసం 3 సంవత్సరాలు అయితే మళ్ళీ నెక్స్ట్ షో ఎప్పుడు పెడతారు, తన బాడీ బిల్డింగ్ చేసుకోవడం కానీ కొంచెం మెయింటెనెన్స్ చేయడం కానీ ఇవన్నీ చాలా ఉంటాయి. అంత ఈజీగా మోడల్ అయిపోయి టైటిల్ కొట్టేద్దామంటే ఎవరి వల్ల కాదు. ఏ ఇండస్ట్రీలో అయినా కూడా దానికి తగ్గ ప్రాపర్గా ఏదైతే కావాలో అవన్నీ వాళ్ళు ఇవ్వగలిగితేనే, ఫుల్ ఎఫర్ట్స్ పెట్టగలిగితేనే టైటిల్ కొడతారు. 3 సంవత్సరాలు కష్టపడింది కొట్టింది. నేను చూసిన వాళ్ళల్లో 3 సంవత్సరాలు కష్టపడి అదే తపన మీద ఉండి అదే ఇది మీద ఉన్న అమ్మాయి అయితే ఈ అమ్మాయి అండి ద బెస్ట్ అండి. మిగతా వాళ్ళు ఎవరైనా కానీ 1 సంవత్సరం లేకపోతే 2వ సంవత్సరం వెళ్ళిపోయారు. 2వ సంవత్సరం వచ్చినప్పుడు కూడా చాలా నెంబర్స్లో చెప్పుకోవచ్చు. నేను షోస్ 40 చేస్తే అలా చేసిన 3-4 నెంబర్సే ఉన్నారు. సో అలా ఫైనల్గా 2018 మిస్ ఆంధ్రప్రదేశ్ టైటిల్ విన్ అయిన తర్వాత హీ గేవ్ మీ ద వే. వే ఇవ్వడం అనేది ఒక గుడ్ థింగ్, ఇట్స్ వెరీ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. అంటే ఏం జీరో నాలెడ్జ్తో వచ్చిన వాళ్ళకి ఒక వే చూపించడం అనేది ఇట్స్ వెరీ గుడ్ థింగ్. అండ్ ఆ ఇచ్చిన వేని నేను ఎప్పుడు డౌన్ చేసుకోలేదు. ఐ ఆల్వేస్ ఫీల్ మై సెల్ఫ్ యాజ్ ఎ ప్రౌడ్. నా గురించి నేను ఎప్పుడు ప్రౌడ్గానే ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను ఆ 3 years పడ్డ కష్టము నేను ఎక్కడ వేస్ట్ చేసుకోవాలనే ఆలోచన నాకు రాలేదు. అప్పటి నుంచి నేను ఎక్కడ ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా లేకపోతే ఏ షూటింగ్కి వెళ్ళినా ఏ ఆడిషన్కి వెళ్ళినా నువ్వేం చేసావు అని అంటే పలానా దగ్గర నేను ఆల్రెడీ టైటిల్ విన్ అయ్యాను అని నేను చెప్పుకోగలిగా. ఈ రోజుకి నాకు సతీష్ మరి చూస్తారో చూడరో నాకు తెలియదు, కానీ ఈ రోజుకి నేను ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఫస్ట్ చెప్పుకునేదే అది, నేను ఒక మిస్ ఆంధ్రప్రదేశ్ 2018 ఐఎమ్ ద టైటిల్ విన్నర్. సో ఆ ఒక్క టైటిల్తో నేను ఈ రోజు ఇక్కడి వరకు లాగగలిగాను. టు బీ ఓపెన్ హానెస్ట్గా ఒక వే అయితే నాకు ఈయన ఇచ్చారు, కానీ నేను ఆ వేని ఎక్కడ స్పాయిల్ చేసుకోకుండా కాపాడుకుంటూ వచ్చాను. లేదండి, కష్టపడింది, ఏది ఊరికనే రాదంటారు కదా. ఈ అమ్మాయి కష్టపడింది, దానికి తగ్గ ఫలితం వచ్చింది. ఏంటంటే ఒక షోలో చేసాం కదా, విన్నర్ అయ్యారు కదా, హీరోయిన్ అయిపోతారు, లేదా ఒక ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యాం కదా, యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవుతారండి, హీరోయిన్ అయిపోతారని. ఇన్స్టిట్యూషన్ ఏంటండి, మనకి ఏదైతే తెలీదో అది చెప్తుంది, తెలియజేయపరుచుద్ది, వేయిస్తారు. అలాగే మా షోస్ కూడా ఏంటి, మేము ఒక ఆపర్చునిటీ, ఒక ప్లాట్ఫామ్ అనేది 10 మందిలో మిమ్మల్ని సెలబ్రేటింగ్ చేసి కూర్చోబెడుతున్నాం. మీ అదృష్టం ఒకటి తోడై ఉండాలి, మీరు ట్రై చేయాలి, ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాలి. మేమేం చేస్తామంటే ఎవరన్నా ఏదైనా ఆపర్చునిటీ ఉన్నప్పుడు అడిగినప్పుడు మనల్ని అడుగుతారు. ఎందుకంటే నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను, యాజ్ ఏ ఇండస్ట్రీలో ఉన్నాను, మోడలింగ్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నాకు ఈ అమ్మాయి రిక్వైర్మెంట్ కావాలన్నప్పుడు వీళ్ళకి జస్ట్ అసైన్ చేస్తారు. అక్కడ ఒకటి జరుగుతుందమ్మా ట్రై చేయండి అంటాను. కానీ ఎవరో డైరెక్టర్ సినిమా తీస్తాడండి, నా దగ్గర ఒక అమ్మాయి ఉంది బాగుంటుంది, మీరు అమ్మాయిని పెట్టుకోవాలంటే ఎందుకు పెట్టుకుంటాడండి? ఆయన ఎవరో ఎంతో ఖర్చు పెట్టి సినిమా తీస్తే నేను పెట్టుకోమంటే ఆయన ఎలా పెట్టుకుంటాడు? ఆయన స్క్రిప్ట్కి తగ్గట్టు ఈ అమ్మాయి ఉంటేనే పెట్టుకుంటాడు. అంతవరకేనండి. చాలామంది షోస్లో చేస్తే హీరోయిన్లు చేసేస్తాం, ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయితే మీకు నెక్స్ట్ హీరోయిన్గా నిలబెట్టి ఎలా నిలబెడతారండి? వాళ్ళు హీరోయిన్ కింద చేసేవాడైతే వాడు ఇన్స్టిట్యూట్ ఎందుకు పెట్టుకుంటాడు? అసలు అంత క్యాపబిలిటీ ఉన్నవాడు ఇన్స్టిట్యూట్ ఎందుకు పెట్టుకుంటాడండి? పెద్ద పెద్ద బ్రాండింగ్ ఉన్న స్టూడియోలోనే ఆపర్చునిటీ ఇవ్వమనే చెప్తారు. మీకు ఇన్స్టిట్యూషన్ మాత్రమే మీ ట్రై మీరు చేసుకోండి. ఇక చిన్న చిత్తగా పెట్టుకున్న వాళ్ళు ఆపర్చునిటీస్ ఇచ్చేస్తామని చెప్పి వాళ్ళ దగ్గర 50,000 1,00,000 రూపాయలు కట్టించుకుని మోసమే కదా. ఇది ఎందుకు గమనించట్లేదో నాకు ఇప్పటికే అర్థం కాదు. డబ్బు సంపాదించుకునే క్యాపబిలిటీ ఉన్నవాళ్ళు, అందం ఉన్నవాళ్ళు, ఈరోజు స్మార్ట్ ఫోన్ వాడుతున్న వాళ్ళు, ఇంత నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఒక ఇన్స్టిట్యూషన్లో చేస్తే ఆపర్చునిటీ వచ్చేస్తుంది అని ఎందుకు నమ్మేళ్తున్నారో నాకు ఇప్పటికీ తెలియదు. అలాగే షోస్లో కూడా చాలామంది ఆ షోస్లో చేస్తే ఆఫర్స్ వచ్చేస్తాయి, లేదంటే ఆ షోస్లో చేస్తే ఆఫర్స్ రాలేదు మాకు ఇవ్వలేదంటే రావటం రాకపోవటం అనేది మీ అదృష్టం. మేము ఇటు వెళ్ళండి, దారి అక్కడ ఇల్లు ఉంది మీరు వెళ్ళండి అని చూపిస్తాను అంతే. ఆ ఇల్లు కూడా తెలియని వాళ్ళు ఎటు వెళ్తారు? అడుగులో తప్పు పోతారు. ఆ తప్పు పోద్దు బాబు, ఇటు వెళ్ళండి బాబు అని చెప్తాను అంతేగాని నేను ఎందుకు ఇస్తానండి ఆఫర్స్. కాకపోతే ఇక్కడ లక్ ఏంటంటే నేను ఇండస్ట్రీ వాడిని అవ్వటం వలన కొద్దిగా గొప్ప కాంటాక్ట్స్, కొంతమంది సెలబ్రిటీస్ ఏమైనా ఉండి, కొంచెం పేరున్న వాళ్ళు ఏమైనా ఉండి, కొంచెం ఓ రిఫరెన్స్ మా దగ్గర విన్ అయింది, ఆ అమ్మాయికి ఇస్తే కొంచెం ఆ అమ్మాయికి ప్లస్ నాకు ప్లస్ బాగుంటుంది కదా అని రిక్వెస్ట్ అనేది జరుగుద్ది నా షోస్లో చేయటం వల్ల. అదొక్కటే బెనిఫిట్. ఎందుకంటే నాకు రిలేటివ్స్ చుట్టాలు మా ఇండస్ట్రీలో ఉన్నారు, ఫ్రెండ్స్ కొలీగ్స్ ఉన్నారు. ఈ ఫీల్డ్లో నేను అసోసియేట్ డైరెక్టర్గా పని చేస్తున్నాను కాబట్టి నా సినిమా అని పక్క సినిమా అని ఏదైనా అవకాశం ఉంది 100% ఇస్తానని ఇప్పటికీ కూడా చెప్పను. నేను సినిమా తీసినా కూడా ఇవ్వను. ఎందుకు ఇస్తాను? నేను రాసుకునే కథకి ఈ అమ్మాయి ఆడిషన్ తీసుకుని స్క్రీన్ టెస్ట్ చేసుకుని లుక్ టెస్ట్ చేసుకుని సెట్ అయితే శ్వేత, సెట్ మీరు సెట్ అయితే మీరు, అంతే కదా.
పక్కాగా ఇవ్వటానికి ఇది ఏంటండి ఇది అసలు చాలామంది ఇప్పటికీ అర్థం చేసుకోకుండా డబ్బులు నాశనం చేసుకుని ఆ టీవీలో వీటిలో యాడ్లు చూసి ఆ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి నిజంగా వేస్ట్ చేసుకుంటున్నారు. అలాగే మా మిస్ ఆంధ్రప్రదేశ్ ఫేమస్ అయిందని చెప్పి మేమేదో షోస్లో బాగా సంపాదించేస్తున్నామేమో అనుకుని అందరూ మాలాగా షోస్ పెట్టడం, దొంగతనంగా చేయటం. దొంగతనంగా మీన్స్ మా ఆంధ్రప్రదేశ్ మేము 2010 నుంచి మేము చేస్తే మేము టైటిల్ రిజిస్ట్రేషన్స్, కాపీరైట్స్, ట్రేడ్ మార్క్స్, జిఎస్టీలు, ఫర్మ్, ఆఫీసులు, స్టాఫ్ ఎంతమంది పెట్టుకుని ఓపెన్ చేస్తే వాడెవడో మిస్ ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి పాలకుల్లోనూ నరసాపురంలోనూ చేస్తాడు. మాకు తెలియదు, అది తెలిసేటప్పుడు అది అయిపోద్ది. తర్వాత కోర్టుకెళ్ళి ఫైట్ చేసి ఊపిలాగా మనం ఇంత టైం మనకు లేదు కదా, మనం చేయం. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, మిస్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ట్యాగ్లైన్ వాళ్ళు పెట్టుకుంటారు. ఏ రకంగా మిస్ ఆంధ్రప్రదేశ్ అవుద్ది అది? ఈ కంటెస్ట్ చేసే వాళ్ళకి కూడా కొంచెం నాలెడ్జ్ ఉండాలి. చదువుకున్నారు, ఒక కంటెస్టెంట్కి వెళ్తున్నారు, అసలు మిస్ ఆంధ్రప్రదేశ్ అనేది జెన్యున్గా ఒరిజినల్గా ఎక్కడ ఉందనేది తెలుసుకోవాలి కదా. వాడు ఇంతకుముందు ఏం చేశారు, ఆర్గనైజర్ ఏం చేశాడనేది ఒకసారి చూడాలి కదా. యూట్యూబ్లో ఉంటుంది, ఇన్స్టాలో ఉంటుంది, ఫేస్బుక్లో ఉంటుంది. అసలు చేసేవాడు ఎవడు, అతని వల్ల మనకేంటి ఉపయోగం, ఏమైనా ఆపర్చునిటీ వస్తుందా రాదా, ఒకసారి పూర్వపరాలు పరిశీలించాలి కదండి. అదేమీ లేకుండా ఏదో కలర్ఫుల్గా పోస్ట్ ఉంటే వెళ్ళిపోతారు అంతే. వెళ్ళిపోయి అంతా అయిపోయినాక మళ్ళీ ఫోన్ చేస్తారు. నాదనుకు నేను ఇదే ఈ మధ్యన కాల్స్ అన్నీ కూడా నాదనుకుని ఎట్లా చేస్తావు, నా పేరు ఉంటుంది సతీష్ అడ్డాల, నా కంపెనీయే నా పేరు, వేరే పేరు మీద నేను పెడితే కన్ఫ్యూజ్ అవుతాను, సతీష్ అడ్డాల క్రియేటివ్స్ అనే పెట్టుకుంటాను. నా ఏ స్టడ్తో సహా నా లోగో అది. ఇంత క్లారిటీగా నేను ఉన్నప్పుడు వాళ్ళు ఇంత ప్లాట్ఫామ్లోకి రావాలనుకున్నప్పుడు ఎందుకు ఆలోచించకుండా చేస్తున్నారు. నా షో అనుకుని చేసి అక్కడ నష్టపోయాం, అనవసరంగా డబ్బులు వేలు కడతారు. పోనీ అంత గట్టేమైనా జెన్యున్గా చేస్తున్నారంటే మళ్ళీ అక్కడ నానా రకాలుగా టైం పాస్లు, ఊరినే ఏదో చేసామంటే చేసాము, ఒక చిన్న హాల్లో చేసేస్తారండి. నేనేమో 4 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టి నోవోటెల్లా, హయత్తా, లేదంటే గేట్వేనా, లేదా మురళీ భాషని ఇలా చూస్తుంటే వాళ్ళేమో జస్ట్ ఒక 20 మంది 30 మంది కిట్టి పార్టీ గ్రూప్ డిస్కషన్స్ పెట్టే దాంట్లో షో చేసేస్తారు, బ్యానర్ పెట్టేస్తారు, చేసేస్తారు, ఏళ్ళు సంకలు గుద్దుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏం ఉపయోగం అండి? టైం వేస్ట్ కదా, డబ్బులు వేస్ట్ కదా. ఫ్రీగా చేస్తే ఏదైనా చేయొచ్చు. వాళ్ళకి టైం ఉండి వాళ్ళకి క్రేజ్ ఉండి చేయాలనుకుంటే డబ్బు ఖర్చు పెట్టుకోకుండా ఏదైనా చేయొచ్చు. డబ్బు పెట్టేటప్పుడు ఎందుకు పెడుతున్నారు, దేనికి పెడుతున్నాం, మనకి ఏంటి ఉపయోగం అని తెలుసుకుని వెళ్తాం మంచిది. నా సలహా అంత ఇంకేముండదు. ఏది ఫ్రీగా రాదండి, కష్టపడాలి. అంతా నష్టపోయే కన్నా ముందు ఈ రోజు అంతా స్మార్ట్ ఫోన్ కదా, అన్ని ఫోన్లో తెలిసిపోతుంది. ఎందుకు తెలుసుకుని చేయరు అనేది నా క్వశ్చన్. ఇప్పటికీ నాకు అర్థం కాదు. నేను చెప్తూ ఉంటా, కొత్త వాళ్ళు పిచ్చోళ్ళు దొరుకుతూనే ఉంటారు, డబ్బులు దండుకుంటూనే ఉంటున్నారు ప్రపంచం అంతా. అంతే, బకరాలు వస్తూ ఉంటారు, చేసే పని చేస్తూనే ఉంటారు. నేనేమి గొప్పగా చేస్తానని చెప్పట్లా, కాకపోతే నేను చాలా ప్యాషనేట్గా చేస్తున్నాను. డబ్బు సంపాదించడం కోసం అయితే ఈ షోలోకి రాలేదు. నేను దీని మీద సింగిల్ పైసా సంపాదించలేను. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెళ్లి చేయాలని ఒక ఈవెంట్, ఒక ఆడియో ఫంక్షన్ చేయాలని ఒక ఈవెంట్. ఆ ఈవెంట్కి ఎంతెంత ఖర్చు అయితే అందరికీ తెలుసు. వెన్యూ కావాలి, స్టేజ్ కావాలి, ఎల్ఈడి కావాలి, ప్రాపర్గా మీడియా కావాలి, ఇవన్నీ కావాలి. ప్రతిదీ ఖర్చుతో పని. ఆ రోజు భోజనాలు కూడా పెట్టాలి. అంటే ఒక షోకి మినిమం 10 to 15 lakhs ఖర్చు అవుద్ది. ఇది నేను ఎలా చేస్తాను? ఓ రియల్ ఎస్టేట్ వాళ్ళని, ఓ బ్యూటీ వాళ్ళని, మేకప్ అకాడమీ వాళ్ళని, లేదంటే జ్యువెలరీ వాళ్ళని, క్లాతింగ్ వాళ్ళని, వీళ్ళందరినీ కొలాబరేట్ చేసుకుంటాను నేను. వెన్యూ ఉంది మార్కెట్లో, ఫర్ ఎగ్జాంపుల్ నోవోటెల్ ఉందండి, ఫుల్ డే కావాలంటే 5 lakhs పే చేయాలి. నేను ఇలా ఒక ఇది కోసం చేస్తాను, ఆ షో ఇది అవేర్నెస్ కోసం, మీరు కొంచెం నాకు సపోర్ట్ చేయాలి, కమర్షియల్గా చేయాలని అంటే నాకు 2.5కు 2కు 3కు 50% డిస్కౌంట్కి ఇస్తున్నారు. నాకు ఇస్తున్నారండి, ఇప్పటిదాకా నాకు అన్నీ అలా ఇచ్చారు. కేవలం బ్రాండింగ్ చూసి ఇచ్చారు. ఈయన ఎప్పటి నుంచో చేస్తున్నాడు, బాగుంటుంది, మన హోటల్కి కూడా రెప్యుటేషన్ పెరుగుద్ది. నా హోటల్లో మిస్ ఆంధ్ర జరిగిందంటే ఆల్రెడీ పబ్లిసిటీ అవుతూ ఉంటుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. అలాగే క్లాతింగ్ వాళ్ళు, అలాగే జావేద్ హబీబ్ అవనే ఉండి, టోనీ అండ్ అయినా ఉండి, ఒక్కొక్కసారి ఒక కంపెనీ నాతో టైప్ అవ్వండి, వాహిద్ అకాడమీ అని చెప్పి విజయవాడలో ఉంది. లాస్ట్ 2 years నుంచి వాళ్ళే దాదాపు 50 members మేకప్ ఆర్టిస్ట్ని పంపిస్తారు వాహిద్ అకాడమీ వాళ్ళు. వాళ్ళకి చాలా ఫ్యాషనేట్. అంటే నా షోలో చేయాలంటే ఇంట్రెస్ట్, కంటెస్టెంట్స్ కన్నా కూడా అకాడమీ వాళ్ళు ఎక్కువ వెయిట్ చేస్తున్నారు. నాకు అదే ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే వాళ్ళకు కూడా నేను ఇంతమంది మోడల్స్కి నేను చేశాను, వాళ్ళతో కొలాబరేట్ అయ్యాను అంటే నా వల్ల వాళ్ళకే ఫేమ్ పెరుగుద్ది కదండి. వాహిద్ అకాడమీ అనేది ఇప్పుడు నేను మీకు చెప్తే తెలియదు, అలా నా షోలో చేయడం వల్ల అదొకటి ఉంది, అక్కడ ఇదొకటి జరుగుద్ది అని వాళ్ళ పబ్లిసిటీ కోసం. అలాగే క్లాతింగ్, జ్యువెలరీ, ఎవ్రీథింగ్ అండి. మిగతా వాళ్ళు ఏంటంటే మనకి 1 లక్ష 2 లక్షలు అలా మనకు సపోర్ట్ చేసుకుంటూ అలా వస్తారు. మనం ఏంటంటే మన కంటెస్టెంట్స్కి కాస్ట్యూమ్ మనమే ఇస్తాం, మేకప్ నేనే చేస్తా, ఫుడ్ ప్రొవైడ్ చేస్తా, భారీగా 5-star హోటల్లో ఈవెంట్ చేస్తా. వాళ్ళకి ఇంకేం కావాలండి? ఏదో ఆపర్చునిటీ అనేది మాత్రం మన ప్రయత్నం, మన అదృష్టం, మనకు సపోర్ట్ చేసి మనకు వెనకాలంటే ఒక గైడెన్స్ చేసే వ్యక్తి. ఈ 3 లేకుండా ఎవరు ఎదిగినట్టు చరిత్రలో లేదండి. ఈజీ గేమ్. ఎవరు నైట్ పడుకుంటే ఓ ప్రొడ్యూసర్ డైరెక్టర్ వచ్చి నీళ్ళు లేపుకుని వెళ్ళిపోయి, నీళ్ళు కొట్టి లేపుకుని వెళ్ళిపోయి హీరోయిన్ చేస్తానని ఎక్కడ వినలేదు నేనైతే.
ఓకే, ఇలా జరిగినా అది ఓన్లీ కొంచెం టైమే. అంతే కదండి. హార్డ్ వర్క్ తో వచ్చే సక్సెస్ ఎప్పుడైనా లాంగ్ టర్మ్ ఉంటుంది. సడన్ గా నేను ఇన్ని షోస్ ఎందుకు చేస్తున్నాను? ఇప్పుడు నేను యాక్చువల్గా నేను యాక్టర్ అవ్వాలని ఎప్పుడో అనుకున్నానండి. అవలేకపోయా, కెమెరామెన్ అయ్యా. అంటే మనకంత వర్త్ లేదని నేనే ఫీల్ అయ్యాను. ఓ డైరెక్టర్ దగ్గర, ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళాను ఇప్పుడు ఒక 15 years బ్యాక్. ఆయన సీరియల్ డైరెక్టర్, ఇప్పుడు ఆయన స్రవంతి ఇవన్నీ వాసు గారు అని చెప్పి, ఆయన నాలో నేనేదో ఆర్టిస్ట్గా అప్లై చేస్తే మా ఇంటికి ఏదో లెటర్ మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పి అప్పుడు ఆయన ఏదో చేస్తే ఆడిషన్ పెడితే రమ్మంటే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన నా ఫోన్ ఏదో మనం ఎక్కడికైనా వెళ్ళి ఉంటే మనం ఇవి చేసాం అవి చేసాం అనుకుంటే మొబైల్లో చూపించుకుంటాం కదా. అప్పట్లో నేను కూడా అలాగే ఏదో ఇది చేశాను అవి చేశానని చెప్పి ఇప్పుడంటే చిప్లు వచ్చేసినాయి కానీ అప్పుడు డీవీసీ క్యాసెట్స్ ఉండే, చిన్న క్యాసెట్స్ ఉంటాయి. GS25 అని చెప్పి క్యామ్ కార్డర్ ప్యాన్సోనిక్ ఒకటి కొనుక్కుని దాంట్లో నేను సాంగ్ షూట్ చేసుకుని నేనే ప్రీమియర్లో ఎడిటింగ్ చేసుకుని అప్పట్లో 3.5 వర్షన్లో అది తీసుకెళ్ళి మనం గొప్ప కోసం చూపించుకుంటాం. అలా చూపించుకుని నువ్వు ఎంత స్కిల్ ఇచ్చుకుని నువ్వు యాక్టర్ బాబు, నేను ఊరినే ఏదో యాక్టర్ అవ్వాలని అప్లై చేశాను కానీ సిన్సియర్గా కూడా నేను కూడా కాదు, నువ్వు ఇదే కంటిన్యూ చేయని చెప్పి అలా ఆయన చెప్పడం వల్ల, అలా కొంతమంది చెప్పడం వల్ల ఫైనల్గా నేను కెమెరామ్యాన్ కింద అయ్యి మళ్ళీ ఈ షోస్ని కంటిన్యూ చేస్తూ ఫైనల్గా మళ్ళీ డైరెక్టర్ అవుతాను. అంటే మల్టీ టాస్క్ చేస్తున్నాను. ఇవన్నీ నాకు ఇష్టం కాబట్టి నేను బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. డబ్బు సంపాదన కోసం దీంట్లో ఏది నాకు ఏదే ఉపయోగపడలే. ఫైనల్గా నాకు కెమెరానే అనబడుతుంది. ఏదైనా ఈవెంట్ వచ్చిందంటే మళ్ళీ నా క్రూ మొత్తం నా ఏదైనా ఆడియో ఫంక్షన్ టోటల్ మనం ఏంటంటే కొంచెం యాడ్ మేకింగ్ ఎక్కువ మాట, కొంచెం అలాంటి డీల్ చేస్తాం కాబట్టి డబ్బు అదే పెడుతుంది, ఖర్చు ఇక్కడ పోతుంది. యాక్చువల్గా స్పాన్సర్స్ ఉంటే షోస్ బాగా నడుస్తాయి, స్పాన్సర్స్ లేకపోతే కొంచెం జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నదాంట్లో అంతే. అంటే కొంచెం సర్కిల్ ఎక్కువ కదంటే మనకి, ఆ సర్కిల్ వాళ్ళు ఎవరైనా అడిగినా కూడా కొంచెం వాళ్ళు ఏదో ఒకటి హెల్ప్ చేస్తారన్నమాట. వెన్యూ పరంగాను, ఏదన్నా వాళ్ళకి గిఫ్ట్స్ పరంగాను, అలా సంథింగ్ ఎవరికి వీళ్ళని. ప్రతి వాళ్ళకి పబ్లిసిటీ అనండి షోస్ వల్ల, ప్రతి వాళ్ళకి పబ్లిసిటీ. మాతో కొలాబరేట్ అయిన వాళ్ళకి పబ్లిసిటీ, అదే సేమ్ టైం మోడల్స్కి ఆపర్చునిటీస్. నేను చెప్పేది క్లియర్ పాయింట్ ఒకటే, నేను ఎప్పుడు డైరెక్ట్గా తీసుకెళ్ళి హీరోయిన్ని చేయలేదు, నేను చేయలేను, నా వల్ల కూడా కాదు. వాళ్ళు ప్రయత్నించాలా, మనకు తెలిసిన రిఫరెన్స్ ఏమంటే మనం రిఫరెన్స్ ఇస్తాము, మనం ఒకటి చూపిస్తున్నాం, ఈ అమ్మాయి మోడల్ అని మేము తీర్చిదిద్ది పక్కన పెట్టాం, ఆ అమ్మాయి అనేది ప్రయత్నం జరగాలి కదా, అంతే. మిగతా వాళ్ళు ఏంటంటే అసలు ఏమీ తెలియకుండా అనవసరంగా చేసి వాళ్ళని అలా గాల్లో వదిలేస్తున్నారు. పోనీ అదేం గుర్తింపు ఉండదు, ఫేక్ టైటిల్ పెట్టుకుని ఏం గుర్తింపు ఉంటుందండి, ఫైనల్గా మాదే కదా. అది జనాలకు తెలియాలి, ఇది ఒకటి గమనిస్తే బాగుంటుందని నా చిన్న ఆలోచన. ఎవరన్నా ఇప్పుడు మిస్ ఇండియా ఫెమినా మిస్ ఇండియా ఇయర్లీ వన్స్ చేస్తారు, కానీ కొన్ని మా విజయవాడలో కానీ అటు సైడ్ కానీ 2 నెలలకు ఒక షో చేస్తారండి. 2 months ఒక నెల అవార్డు ఫంక్షన్ అంటాడు ఒకడు, ఇంకో నెల ఏమో చిన్నపిల్లల షో అంటాడు, ఇంకో నెల పెద్దోళ్ళ షో అంటాడు, ఇంకో నెల మొత్తం అందరు కలిపి షో అంటాడు. అదో చిన్న డిక్కీ. అంటే అలా చేయటం వల్ల జెన్యున్గా దాంట్లో ఎదగాలనుకున్నవాడికి చిరాకు వచ్చేస్తుంది కదండి. నేను మనం అనవసరంగా వెళ్ళానంటే నా టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, దానివల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదని నా షో కొత్త మానేస్తారు. అంటే నేను బాగా చేస్తానని వాళ్ళకి తెలియదు కదా, అది బాగా చేయరని వాళ్ళకి నెగిటివ్ మార్క్ మాకు పడిపోద్ది. మేము లక్షలు ఖర్చు పెట్టి మేము ఎప్పటి నుంచి స్థిరపడి ఉన్న వాళ్ళకి మాకు నెగిటివ్ మార్క్ పడిపోద్ది. ఎందుకు అలా చేస్తారు నాకు అర్థం కాల. ఆ 20,000 30,000 షోలో మిగిల్చుకుని వాళ్ళు ఏం బాగుపడతారండి. అది చేసేదేదో ప్రాపర్గా మంచిగా ఒకటి గుర్తింపు వచ్చాడు, అవార్డు ఫంక్షన్ అంట, దానికి 4,000 రిజిస్ట్రేషన్ ఫీజు. అంటే ఇప్పుడు నేను వెళ్ళి 4,000 కట్టుకుంటే నేను బెస్ట్ యాక్టర్ అనో బెస్ట్ కెమెరామ్యాన్ అనో నాకు అవార్డు ఇచ్చేస్తారా. ఈ మోడల్ అయితే మోడల్ కదా తాగండి, 4,000 కట్టింది సరే మేము ఉంటూ. నాకు అర్థం కావాలా, డబ్బులు కట్టి ఉంటూ తీసుకోవడం ఏంటి. మీలో అంత టాలెంట్ ఉంటే మిమ్మల్ని గుర్తించి రూపాయి మీకు ఇవ్వకోకుండా మీకు సన్మానం చేసి మీ సేవను గుర్తించి ఇవ్వాలి, కానీ అలా అవార్డులు ఇవ్వడం నాకు ఇప్పటికే అర్థం కాదు. నేను ఈ మధ్య కాలంలో చాలా చూశాను అలా 4,000-5,000 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 మంది మీరు వచ్చారనుకోండి, అంటే దీంట్లో చాలా కేటగిరీలు పెట్టారండి, డాక్టర్ అని, బిజినెస్ అని, యాంకర్లు అని, సంథింగ్ అని. దాంట్లోనే మళ్ళీ ఫ్యాషన్ షో చేస్తారు. మళ్ళీ ఫ్యాషన్ షోలో చిన్నపిల్లడు 5,000 కట్టాలి, పెద్ద పిల్లడు 5,000 కట్టాలి. ఒక అమ్మాయి ఒక 10 మందిని న్యాయం చేసింది అనుకోండి, టైట్లో అమ్మాయికి అంట. వాళ్ళే చెప్పారు, ఇది నా దగ్గర రికార్డ్స్ కూడా ఉన్నాయి, వాయిస్ రికార్డ్స్. 10 మందిని ఒక అమ్మాయిని న్యాయం చేస్తే నువ్వు వినరంట. మళ్ళీ ఉండేదే 10 మంది మోడల్స్. ఆ 10 మంది మోడల్స్లో ఒక అమ్మాయి తెలంగాణ వినరు, ఒక అమ్మాయి ఆంధ్ర వినరు, ఒక అమ్మాయి విజయవాడ వినరు, ఒక అమ్మాయి రాజమండ్రి వినరు. నాకు అర్థం కాలే ఓడిపోయిన వాళ్ళు ఎవరు. ఓటమి లేకుండా మొత్తం గెలుపు షో ఈ మధ్యకాలంలో చాలా. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కొంచెం కోపం వస్తుంది. ఎప్పుడో కష్టపడి నేను ఇంతంత మందిని తీసుకొచ్చి 100,000 మందిని తీసుకొచ్చి దాంట్లో సెలెక్ట్ చేసి ఫిల్టర్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని తీర్చిదిద్ది నా డబ్బు వేస్ట్ చేసుకుని నా టైం వేస్ట్ చేసుకుని ఇంట్లో కూడా తిట్టించుకుని ఎందుకు దానివల్ల నీకు రూపాయి ఉపయోగం లేనప్పుడు నేనేంటంటే పేరు కోసం అండి. ఎవరేం చేసినా పేరు కోసం, రూపాయి కోసం. నేను రూపాయి కోసం చేయట్లేదు కానీ పేరు కోసం చేస్తాను. నాకు రిలేటెడ్గా మోడలింగ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూషన్ ఉన్నాయి, మోడలింగ్ యాడ్ ఏజెన్సీ ఉంది, మోడలింగ్ స్టూడియోస్ ఉన్నాయి. ఈ 3 విజయవాడలో నా బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. దానికి రిలేటెడ్గా ఈ బిజినెస్ ఉంటుంది. ఇక్కడ నేర్చుకున్నారనుకోండి, ఎవరైనా యాక్టింగ్ నేర్చుకోవడానికి నాకు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారేమో, నాది ఉంది కదా అని
ఫోటోగ్రఫీ క్లాసెస్ కూడా ట్రైనింగ్ ఇస్తాం సీనియర్ ఫ్యాకల్టీస్ తోటి. అది కూడా ఏమైనా నేర్చుకుంటారేమో, నా బిజినెస్ గ్రోత్కి నాకు బాగుంటుందని, నాకు సర్కిల్ పెరుగుతుంది. అట్టా నా పేరు కోసం సతీష్ అడ్డాల అనేది ఇంకో 10 మంది తెలియాలి, ఇంకో 10 మంది తెలియాలి అనేది తప్ప దీంట్లో నాకేముంటుందండి. నాకు పేరు బాగానే ఉంది చక్కగా, చాలు. ఇంకా చేస్తున్నాను అంటే ఇది ఒక ప్లాట్ఫామ్లో క్రియేట్ చేసి వదిలేసి ఆపేయకూడదు. ఏదైనా కంప్లీట్ చేయాలి, కానీ మధ్యలో వదిలేసే అంత ఇది ఉన్నప్పుడు మనం చేయకూడదు. ఇది నా ఒపీనియన్. చాలామంది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫేక్ షోస్ వల్ల నష్టపోతున్నారు. అది వాళ్ళు కొంచెం గమనించి వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు వాళ్ళు ఏం చేశారు ఇంతకుముందు ఎలా చేయబోతున్నారు అనేది తెలుసుకుని, డబ్బు ఊరినే ఎవరికి రాదని చెప్తారు కదా మన గుండు గారు సార్, అలాగా డబ్బు ఊరినే రాదు కాబట్టి ఆ డబ్బులు పెట్టడం దేనికో నాకు అర్థం కాదు. మళ్ళీ ఈ అమెజాన్లోను ఫ్లిప్కార్ట్లోను మీ పిల్లలకి మోడలింగ్ చేపిస్తాం, ఆపర్చునిటీస్ ఇప్పిస్తూ ఉంటారు. ఒక 20,000 కట్టండి, మేమే ఫొటోస్ తీసి మీకు అమెజాన్లో మీ అబ్బాయి మోడల్. అసలు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు వాళ్ళ డబ్బులు ఇవ్వాలి, కానీ వాళ్ళ డబ్బులు ఇవ్వడం ఏంటి? ఇదో బ్లైండ్గా వెళ్ళిపోతారు వాళ్ళు. నాకు ఇదో క్వశ్చన్ అండి. అసలు దీనికి నేను మీకు ఆపర్చునిటీ అంటే మిమ్మల్ని నేను యూజ్ చేసుకుంటున్నాను, ఒక పని కోసం మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నప్పుడు ఆ పని చేసినందుకు మీకు డబ్బులు నేను ఇవ్వాలి కదా, మీరు నాకు ఎందుకు ఇవ్వాలి? నాకు అర్థం కాలేదు. నాకు రిక్వైర్మెంట్ ఉంది. నేను యాడ్ మేకర్నండి. నాకు మొన్న హెర్బల్ది ఒక ప్రోడక్ట్ వచ్చింది, అదే సోప్స్ ఇవన్నీ ఆయిల్స్ ఇవన్నీ రెడీ చేస్తున్నాను. దానికి బ్రోచర్కి మోడల్ కావాలి, ఫ్యామిలీ కావాలి, దాంట్లో ఒక కిడ్ కావాలి. నేను అడిగా, వాళ్ళు ఏమన్నారంటే ఫ్రీగా రారండి, పిల్లలే కదా మనం ఆపర్చునిటీ ఇస్తున్నాను. వచ్చినా ఏమవుతుందండి, ఎంతో కొంత ఇవ్వండి, 1,000 ఇవ్వవసరం, 2,000 ఇవ్వండి, పిల్లలు కదా సరదాగా ఖర్చులు వస్తాయి కదా అన్నాను. నేను నిజంగా ఇచ్చానండి. 2,000 ఇచ్చారు. వాళ్ళకు చెప్తున్నా, చిన్నదా పెద్దదా అనేది కదా, ఒక ఉదాహరణ కోసం చెప్తున్నాను అంతే. ఒక అమ్మాయి ఉందండి, నా అమ్మాయి మాత్రం డిమాండ్ చేసింది, నాకు 7-8,000 ఏంది, నేను చేయను, హాఫ్ డే ఉండాలి, నాకు వేరే పని ఉంది, నేను అది మానుకుని రావాలి అంది. ఆ అమ్మాయి వాళ్ళకి నచ్చింది, ఖచ్చితంగా తప్పదుగా అమ్మాయిని పెట్టుకున్నారు. ఆ 7,000-8,000 ఇచ్చి అమ్మాయిని పెట్టుకున్నారు. అబ్బాయి ఉన్నాడు, అన్న నాకు ఆపర్చునిటీ ఇచ్చావు, చాలా నా డబ్బులు అవసరం లేదు అన్నాడు. వాళ్ళకు కూడా అదే చెప్పా, అది వద్దన్నాడు. అంటే ఆడికి మగవాళ్ళకి కొంచెం ఆపర్చునిటీస్ తక్కువగా, మాలాంటి వాళ్ళకి కొంచెం మేమేం వచ్చినా సర్దుకుపోయి చేస్తూ ఉంటాం అలా అంతే కదా. జనరల్గా ఇలాంటివి కొంచెం జరుగుతూ ఉంటాయి. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే మరీ దారుణంగా తయారైపోయి ఆ యాడ్కి కూడా పెట్టినందుకు వీళ్ళు ఎదురు డబ్బులు ఇస్తారండి. ఇచ్చేవాడికి బుద్ధి ఉండాలండి, తీసుకునేవాడికి కాదండి. అసలు ఇస్తున్నారంటే ఈ 4-5 ఏళ్ల పిల్లలకి మోడలింగ్ ఏంటి, ఆ తపన ఏంటి, అసలు ఆ కంగారు ఏంటి నాకు అర్థం కాలేదు. కానీ నేను డబ్బులు ఖర్చు పెట్టి విదేశాలు తీసుకెళ్ళిపోతున్నారు ఏకంగా 2-3 లక్షలు ఖర్చు పెట్టి. ఆ 2-3 లక్షలు మళ్ళీ అప్పు చేసి వెళ్తారు, వచ్చినాక నాకు ఫోన్ చేస్తారు, అనవసరంగా వెళ్ళాను సార్, మీరు చెప్పారు నేను వెళ్ళాను. ప్రతిదీ ఇదే నాకు కొన్ని సంవత్సరాల నుంచి రిపీట్ అవుతానే ఉంది. నేను ముందు చెప్తాను, వింటారు, వెళ్తారు, వచ్చినాక మళ్ళీ నాకు ఫోన్ చేసి అనవసరంగా నేను వెళ్ళాను సార్, ఏమీ లేదు సార్ అసలు అక్కడ అంటే ఎవరు వినరండి. జరగబోయేది ముందు చెప్తే అని పిచ్చోడు అంటారు కదా, అది నిజం. జరగబోయేది నేను చెప్తాను, వినరు. ఇది నేను ఫేస్ చేశాను అంతే, ఇది నా అనుభవం. సో మీరు 2018లో మిసెస్ ఆంధ్రప్రదేశ్ అయితే అయ్యారు. బట్ అక్కడి వరకు వెళ్ళాలంటే మనకి రూట్ సరిగ్గా తెలీదు. అదేవిధంగా చాలా రౌండ్స్ కూడా జరుగుతూ ఉంటాయి, సెలెక్ట్ అవుతామా అవ్వమా అన్నది కూడా తెలీదు. ఆ స్టేజ్ మీదకి వెళ్ళాలంటేనే చాలా రౌండ్స్ ఫేస్ చేస్తూ వెళ్ళాలి మనము. అదేవిధంగా మనము ఫిజిక్ని కూడా చాలా బాగా మెయింటైన్ చేయాలి. సో దానిపైన చాలా డౌట్స్ ఉంటాయి, ఎన్ని రౌండ్స్ ఉంటాయి, అవి అందులో ఎలాగ సెలెక్ట్ చేస్తారు, మన బాడీ ఎలా ఉండాలని. సో దాని గురించి మీరు చెప్పండి. సో బేసిక్గా మోడలింగ్కి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది, హైట్. సో ఎవరైతే ఒక మంచి హైట్ మినిమం 5'3" అబోవ్ ఆర్ 5'5" అబోవ్ ఉంటారో వాళ్ళని మోడలింగ్లోకి సెలెక్ట్ చేసుకుంటారు. జనరలీ ఆఫ్టర్ మిస్ ఆంధ్రప్రదేశ్ 2018 తర్వాత నేను ఫెమినా మిస్ ఇండియాకి ట్రై చేయడం జరిగింది, సార్కి కూడా చెప్పాను. బట్ డ్యూ టు 1 ఇంచ్ వల్ల నేను మిస్ ఇండియాకి సెలెక్ట్ కాలేదు. యాక్చువల్గా 5.7 పెట్టారండి వాళ్ళు ఇంతకుముందు, ఇప్పుడు 5.4కి రెడ్యూస్ చేశారు. వెన్ ఐ వాంటెడ్ టు బీ ఇన్ మిస్ ఇండియా దట్ టైమ్ దే వర్ లైక్ 5'7" is the minimum, but I am like 5'4". సో కాబట్టి హైట్ ఈస్ ద మినిమం రిక్వైర్మెంట్. అండ్ మోడల్గా ఉన్నారు అని అంటే వాళ్ళు ఫిజికల్గా హైట్ ఉంటేనే మోడల్ అని అంటారు. అంటే బిలో 5 ఉన్న వాళ్ళని ఎవరిని మోడల్ అని అనరు. బేసిక్గా ఏంటంటేనండి, అసలు మోడల్ అంటేనే ఆ కట్అవుట్ కనపడాలి కదా మనకి. మీరు ఎక్కడైనా హోర్డింగ్స్ చూస్తారు, ఆ హోర్డింగ్లో అమ్మాయి కరెక్ట్గా ఉండాలంటే పర్సనాలిటీ, హైట్, గ్లామర్. అసలు చాలామంది బిలో 5 ఉన్న వాళ్ళు కూడా మోడలే. ఏముంది ఇన్స్టాగ్రామ్లో ఐఎమ్ మోడల్, ఏం చేశారా బాబు అంటే మీకు ఎక్కడ సర్టిఫికేట్ ఇచ్చారా మోడల్ కంటే దానికి సమాధానం ఉంది. ఫేస్బుక్లో 4 ఫోటోలు తీసి అనుమాలు బ్లర్ చేసి కొంచెం కలర్ మార్చితే మోడల్, అంతే. వాళ్ళంతటా వాళ్ళే గుర్తింపు తెచ్చేసుకుంటున్నారు. సోషల్ మీడియా అలా పనికొస్తుంది అనుకోండి, అది వేరే విషయం. ప్రాపర్గా మోడలింగ్ చేసి పెట్టుకుంటే ఇంకా హ్యాపీ కదా, జెన్యున్గా చక్కగా ఉంటుంది కదా. హైట్ కేటగిరీని బట్టి మోడల్ని సెలెక్ట్ చేసుకుంటారు, దాట్ ఈస్ అ బేసిక్ థింగ్. అది నేను చెప్పక్కర్లేదు, అది జనరల్గా ఎవరికైనా తెలుసు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే అవర్ టాలెంట్. ఒక క్వశ్చన్ రౌండ్ ఉంటుంది,
వాట్ ద క్వశ్చన్స్ వాళ్ళ అడిగే క్వశ్చన్కి మనం ఆన్సర్ ఇవ్వగలిగే కెపాసిటీలో మనం ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ రౌండ్ వరకు వెళ్తాం. సో ఫస్ట్ థింగ్ వాక్. అండ్ మోడలింగ్లో కూడా అందరు ఎలా పడితే అలా వాక్ చేస్తారు. మోడలింగ్ వెరీ ఈజీ అనుకుంటారు, కానీ అన్నిటికన్నా డిఫికల్ట్ జాబ్ అంటేనే మోడలింగ్. మోడలింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. దాంట్లో పర్టికులర్గా ఒక అమ్మాయి ఒక స్టేజ్ మీద నడుస్తుంది అని అంటే దేర్ షుడ్ బి ఎ స్పెసిఫిక్ వాక్ ఫర్ దెమ్. అండ్ మనం నార్మల్ చెప్పులతో మోడలింగ్ చేయలేము. మోడలింగ్లో కూడా మినిమం 4 ఇంచ్ హీల్స్ వేసుకొని వాళ్ళు చెప్పిన వే ఆఫ్ వాక్లో మనం వాక్ చేయగలిగితేనే మోడల్ అంటారు. మనకి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చూసుకుంటే ఫెమినా మిస్ ఇండియాలో కానీ వీటిలో వాళ్ళు వాక్ ప్రాక్టీస్ చేపిస్తారు. ఎందుకు అని అంటే ఆ మోడల్గా సెలెక్ట్ అవ్వాలి అని అంటే ఆ కేటగిరీలో మనం ఉండాలి అని అంటే అది బేసిక్ థింగ్. ద వాక్, ద హైట్, ఈ 2 మోడలింగ్లో బేసిక్ థింగ్స్. అవి ఉంటేనే మనం అక్కడ వరకు వెళ్ళగలుగుతాం. ఇప్పుడు సార్ అన్నట్టు హైట్ తక్కువ ఉన్న వాళ్ళని కానీ ఎలా పడితే అలా వాక్ పాయింటెడ్ హీల్స్ వేసుకొని వాక్ చేయగలిగితే. ఇంకా ఫెమినా మిస్ ఇండియాలో అయితే 6 ఇంచెస్ ఉంటాయి. 6 ఇంచెస్. నేను 2018 మిస్ ఆంధ్రప్రదేశ్లో నాకు వచ్చిన ట్రైనర్ ఆల్రెడీ ఫెమినా మిస్ ఇండియాని ట్రైన్ చేసిన ట్రైనర్. నేను 6 ఇంచెస్ వేసుకొని వాక్ చేస్తున్నప్పుడు ఆవిడ నన్ను ఒక క్వశ్చన్ అడిగింది, ఎందుకు అందరూ 4 ఇంచెస్ వేసుకున్నారు కదా, వై యూ ఆర్ నాట్ వేరింగ్ 4 ఇంచెస్, వై యూ వాంట్ టు వేర్ 6 ఇంచెస్ అంటే, నేను ఇప్పుడు అందరికిలాగా 4 ఇంచెస్ వేసుకుంటే మీరు నన్ను ఈ క్వశ్చన్ అడిగేవాళ్ళు కాదు కదా, ఐ వాంట్ టు బి సంథింగ్ స్పెషల్. నేను ఈ రోజుకి కంఫర్టబుల్గా 6 ఇంచెస్తో నడవగలను, అది ఏ ఫ్లోర్ అయినా సరే. ఆ బేసిక్ నాలెడ్జ్ ఉంటే మాత్రమే మనం మోడల్ అని చెప్పుకోగలం. అంటే నేను ఎవరిని డీగ్రేడ్ చేయట్లా, కొంచెం ఒక నాలెడ్జ్ పెంచుకోవాలి. ఇప్పుడు నేను మోడలింగ్లో ఉన్నాను, నేను మోడల్ అని ప్రౌడ్గా నేను ఎలా చెప్పుకోగలను, ఐఎమ్ ఫిట్. నేను ఫిజికల్గా కానీ లేదంటే వాకింగ్లో కానీ సార్ నాకు ఈ ఆపర్చునిటీ కూడా ఇచ్చారు. ఆఫ్టర్ విన్నింగ్ టైటిల్ నేను ఒక 10 బ్యాచెస్ని సార్ దాంట్లోనే ట్రైన్ చేశాను. ఓకే. సో నన్ను ట్రైన్ చేసిన వాళ్ళు దే ట్రైన్ మిస్ ఇండియా వాళ్ళు త్రీ ట్రైనర్స్ సార్. నేను చేసిన 3 షోస్లో మిస్ ఇండియాని ట్రైన్ చేసిన వాళ్ళే వచ్చారు. సో వాళ్ళ దగ్గర నేను అది నేర్చుకున్నాను. దాంట్లో ఎగ్జాంపుల్ నిలోఫర్ మేడం అని చెప్పి, నిలోఫర్ గారు, కృష్ణప్రియ, ఇంకా ప్రియాంక, హనీ, వీళ్ళందరూ మనం అందరూ మంచి పర్సన్స్ పిలిపించాం. ముంబై నుంచి, ఢిల్లీ నుంచి. వాళ్ళు ఆల్రెడీ మిస్ ఇండియా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళని, మిస్ ఇండియా ఫైనలిస్ట్ని. ఎందుకంటే ప్రాపర్గా ఆంధ్ర నుంచి కూడా ఆ లెవెల్కి వెళ్ళాలి అంటే ఆ లెవెల్ ట్రైనింగ్ వీళ్ళకి కావాలి కదా. ఎంత ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినప్పుడు దానికి తగ్గ పర్సన్ పిలిపించుకొచ్చి మన ట్రైనింగ్ ఇస్తే చాలా బాగుంటుందని ఉద్దేశంతో తీసుకొచ్చాను. నాకు ఎక్స్పెన్సివ్ అదంతా కూడా. బయట ఎక్కడైనా చూడండి అసలు ట్రైనరే ఉండరు, యూట్యూబ్లో చూసి వాళ్ళే నేర్పించేస్తారు. సో అలా ఆ ట్రైనర్స్ని తీసుకురావడం వల్ల మాకు అసలు మోడలింగ్ అంటే ఏంటి, మోడలింగ్లో ఏముంటాయి అనేది అర్థమైంది. ఇంకా తర్వాత ఆపర్చునిటీస్ అనేది ఏంటి అని అంటే ఈయన ఒక వే ఇచ్చేసారు మనకి. ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు నేను మీకు ఇంటర్వ్యూ ఇవ్వడం వల్ల రేపటి రోజు నాకున్న సోషల్ మీడియాలో మీ యూట్యూబ్ ఛానల్ గురించి తెలుస్తుంది, మీ ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్కి తను ఒక కొత్తగా వచ్చే ఆర్టిస్ట్ అనేది అర్థమవుతుంది. సో వీఆర్ హెల్పింగ్ ఈచ్ అదర్. సో అలానే ఈయన ఒక వే చూపించారు. ఆ వేలో ఎలా వెళ్ళాలి అనేది మాత్రం చాలామందికి తెలియదు. సో నేనేం చెప్తాను అని అంటే చూజ్ వైజ్లీ. మనం ఏదైనా సరే చూస్ చేసుకున్నప్పుడు ఒక దానికోసం మనం నిలబడగలిగితేనే మనం సక్సెస్ దగ్గరగా వెళ్ళగలము, సక్సెస్ని చూడగలము. బ్యాక్ స్టెప్స్ వేస్తారు చాలామంది. యాక్చువల్లీ నేను కూడా బ్యాక్ స్టెప్ వేసే టైపే. కాకపోతే వెన్ ఐ హ్యాడ్ ఎ ఎక్స్పీరియన్స్ ఇన్ దీస్ షోస్, పర్టికులర్గా మోడలింగ్ ఫీల్డ్లో, అప్పుడు నేనేమనుకున్నా, నో, ఐ వాంట్ టు బీ సంథింగ్. నేను ఫ్యూచర్లో హీరోయిన్ అవుతానా, యాంకర్ అవుతానా, డాన్సర్ అవుతానా అది నాకు తెలియదు. బట్ ఐ వాంట్ టు ట్రై. నాకు అది ఇసుకొచ్చేసి ఇంకా నేను ట్రై చేయను, ఏ పెళ్ళో చేసేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే నేను బ్యాక్ స్టెప్ వేయాలి. కానీ నాకు అలాంటి థాట్స్ ఏం లేవు. ఐ వాంట్ టు బీ సంథింగ్, ఐ విల్ బీ సంథింగ్ వన్ డే. ఆ కాన్ఫిడెంట్ మాత్రం ఇక్కడి నుంచే వచ్చింది. ఓకే. ట్రైనింగ్ అంటే మనం అన్నీ చెప్పాలి మేడం. ఏదో టైంపాస్కి ఏదో షో చేసేసాం కదా, పంపించాం కదా అంటే వాళ్ళకి ఏం యూజ్ ఉండదు. అసలు నెక్స్ట్ ఏంటి ఫ్యూచర్ అనేది మనం ట్రైనింగ్లో గైడ్ చేస్తాం. వాకింగ్ దగ్గర నుంచి, వాళ్ళ డ్రెస్సింగ్ దగ్గర నుంచి, వాళ్ళ మేకప్ దగ్గర నుంచి, వాళ్ళు రేపు పొద్దున్న ఇండస్ట్రీలో మన టర్న్స్ కూడా, అంటే ఒక మోడల్లో ఎలా మనం మామూలుగా టర్న్ చేస్తాం కదా, కానీ మోడలింగ్లో అలాంటివి ఉండవు. మన నెక్ ఎంత షార్ప్గా తిప్పాలి అనేది కూడా మోడలింగ్లో ఒక చిన్న పార్ట్. అతిగా నవ్వకూడదు, అలాగని అతిగా సీరియస్ ఉండకూడదు, దాన్ని మీడియంగా మెయింటెనెన్స్ చేయాలి. చాలా మందికి ఏంటంటే హైట్ ఉంటే మోడల్ అనుకుంటారు కొంతమంది, తెల్లగా ఉంటే మోడల్ అని అనుకుంటారు కొంతమంది. అసలు అది ఏం కాదండి, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలుసుకోవాలి.
ఈ అమ్మాయి అని ఇందాక నేను 6 inches హీల్స్ వేసుకున్నాను, అందుకని నన్ను సపరేట్గా నాకు అట్టు గుర్తు. ఈ అమ్మాయికి ఆ తపన ఉంది, ఒక మోడల్కి ఏం చేయాలి, ఎలా ఉంటే బాగుంటుందని అప్పటి నుంచి ఉన్నది కాబట్టి తను అవన్నీ తెలుసుకుని నా దగ్గరికి వచ్చింది. తను కూడా ఇంప్రెస్ చేయగలుగుతుంది. జనరల్గా అందరికీ తెలుసు ఏదో వచ్చేస్తారు ఇక్కడ అయిపోతుంది వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారు, కానీ తర్వాత ఏంటనేది కొంతమంది ఆలోచించరు. రెండోది ఏంటంటే ఏదో టైంపాస్కి వచ్చేసి నాకు షీల్డ్ ఇస్తే అది షోకేస్లో పెట్టేసుకుని పెళ్లి చేసుకుని పిల్లలకి అనేసి టైప్ అయితే అసలు ఈ షీల్డ్ రాకూడదు. దీంట్లో బతకాలి, దీన్ని ఒక వృత్తిగా చూడాలనుకున్న వాళ్ళు దీనికి రావడం బెటరు. అంటే వాళ్ళకి ఆపర్చునిటీ ఉంటుంది. అనవసరంగా వాళ్ళు విన్ అయ్యే బదులు వీళ్ళ విన్ అయితే దీనికి ఉపయోగం. ఇంట్లో పెట్టేసుకుని ఉన్న దానికి వాళ్ళ దానికోసం అయితే వస్తే కనుక వాళ్ళు వేస్ట్ కదండి, టైం వేస్ట్ కదా. ఇది చాలా మంది చేసే మిస్టేక్ కదా, అంతే. అలా విన్ అవుతారు కొంతమంది, అలా ఇంట్లో పెట్టుకుంటారు, ఉండిపోతారు. దానికోసం ఇక్కడ దాకా రావడం ఎందుకు నాకు అర్థం కాదు. ఎనీవే ఏదైనా కానీ ఇప్పుడు దాకా మేము ఏ షోస్ చేసినా మాకు బాగా వచ్చేవారు క్రౌడ్. ప్రతి ఇయర్ మాకు గ్రోత్ అవుతాను, ఎందుకంటే మిస్ ఇండియా లెవెల్కి అందరూ వెళ్ళలేరు. అక్కడ లెవెల్ దాకా వెళ్ళాలంటే అది మన తెలుగు కాదు, మన లాంగ్వేజ్ కాదు. అక్కడ పెద్ద పెద్ద షారుఖ్ ఖాన్లు, ఋతిక్ రోషన్లు ఉండే ఏరియా. అక్కడ దానికి తగ్గట్టు ఆ ఐశ్వర్యాలు తగ్గట్టు ఎవరికాళ్ళు నార్త్ వాళ్ళు, ఇంక మీకు తెలియదే ఉంది అక్కడ కాంపిటీషన్ ఎంత హెవీగా ఉంటుందో. మన ఆంధ్రాలో ఆ లెవెల్లో ఓ ప్లాట్ఫామ్ ఒకటి క్రియేట్ చేసాం. సక్సెస్ఫుల్గా 2010 నుంచి ఇప్పుడు వరకు రన్ చేస్తున్నాం. ఇదేం కమర్షియల్గాను డబ్బులు తీసుకుని ట్రైనింగ్ ఇచ్చి ఇన్స్టిట్యూషన్ అలాగేం కాదు. ఇది ఫ్రీగా చక్కగా రీజనబుల్గా ఏదో ఎంట్రీ ఫీజు అనేది ఒకటి ఉంటుంది, 1500 అంటే అస్సలు పెట్టకపోతే ఇంకా చేపల మార్కెట్ అంటారు కదా, అలా ఉంటుంది మా ఆడిషన్. ఇంకా అందరూ వచ్చేస్తారు, ఇంకా వాళ్ళందరికీ కూర్చొని ఆడిషన్ తీసుకోవడం టైం సరిపోదు. అంటే ఇంపార్టెంట్ ఇది, దీనికి చేయాలనుకున్న వాళ్ళు కొంచెం గ్రేడ్ అవుతారని ఆ ఫీజు తప్పితే మాకు అది కూడా అవసరం లేదు. దాంతో మేమేం చేసుకుంటాం, 5 days 6 days ట్రైనింగ్ ఇస్తే పర్ డే గ్రూమింగ్ ఫీ మన ఏదైతే హాల్ ఉంటుందో దానికి 50,000 పే చేయాలి. ఫినాలేకి దానికి 4 లక్షలు పే చేయాలి. ఈ మూలకి వస్తే 1 lakh కూడా రాదు. మాకు ఖర్చు అయ్యేది 15 lakhs. చెప్తున్నాను ఎందుకు ఫీజు పెడతానని దానికి రీజన్ చెప్తున్నాను. పెట్టకపోతే ఏముందండి, ఫ్రీ అంటే అందరూ వస్తారు. మీరు ఇంటర్వ్యూ చేస్తానంటే బయట వాళ్ళు అందరూ వస్తారు. ఇంటర్వ్యూ కూడా మనం ఎవరు చేస్తాం, వాడు ఏదో ప్రయోజకుడు అయ్యో, వాడు 10 మందికి ఉపయోగపడేవాడు, ఏదో ఒక మంచి చెప్పేవాడు అయితేనే కదా. అలాగే ఏదైనా కూడా ఏది ఇదిగా చేయకూడదు అంటారు కదా. అలా ఎనీవే నా షో ద్వారా ఈరోజు శ్వేత అవని, మన ఐశ్వర్య అవని, ఐశ్వర్య కూడా తన హీరోయిన్ కింద చేస్తుంది, శ్రీదేవి డ్రామా కంపెనీలో హైబరాది గారితో చేస్తుంది. అలా చాలామంది ఇంకా ఉన్నారు, శ్రీ సత్య అవని ఇప్పుడు బిగ్ బాస్లో రీసెంట్. ఇలా చాలామంది చేస్తున్నారు. ఐఎమ్ హ్యాపీ. నా దగ్గర స్టూడెంట్స్ నా దగ్గర చేశారు, ఇప్పుడు ఒక పొజిషన్లో ఉన్నారు. నేను చెప్పుకోవటానికి నా ప్లాట్ఫామ్కి ఒక మంచి గుర్తింపు, చాలా అంతకుమించి నాకు ఇంకేం హ్యాపీ ఉంటుంది. వాళ్ళు కూడా ఇక్కడి నుంచి వచ్చామని చెప్తే తెలియని వాళ్ళకి ఇంకో 10 మందికి ఇంకొక హ్యాపీనెస్. అంటే ఫేక్ షోస్ చేస్తున్నారు చూసారా, టైం పాస్కి డబ్బుల కోసం, అలాంటి వాళ్ళు కట్ చేయడానికి వీళ్ళంటి వాళ్ళు బాగా ఉపయోగపడతారు. ఎందుకంటే వీళ్ళకి తెలుసు ఏం జరిగింది, ఏం జరగబోతుంది, అక్కడ ఏం జరుగుతుంది. వాళ్ళు ఉన్నది ఉన్నట్టు చక్కగా ఒక 10 మందికి ఎంకరేజ్ చేశారనుకోండి, ఇది ఇంకా బాగుంటుంది. ఎందుకంటే డబ్బుల కోసం మనం వేరే కోసం చేసేది కాదు కాబట్టి ఇలాంటి ప్లాట్ఫామ్ ఉండడం మంచిది. కాబట్టి అంటే ఇండస్ట్రీకి కూడా మనం పరిచయం చేస్తున్నాం కదా తెలుగు అమ్మాయిని అలా. ఓకే, సో మీ బ్రదర్ గురించి ఒకటి అడగాలి. శ్రీకాంత్ అడ్డాల గారు చేసిన మూవీస్ చాలా ఫ్యామిలీ ఎంటర్టైనర్సే ఉంటాయి ఎక్కువ. అందులో మీ ఫేవరెట్ మూవీ ఏదండి? సీతమ్మవాకిట్లో సినిమాల చెట్టు, కొత్త బంగారులో. ఆ రెండు అంతే. అందుకంటే అవన్నీ మా ఫ్యామిలీ స్టోరీస్ దగ్గరలోనే ఉంటాయి. అవన్నీ ఆ స్టోరీస్లోనే ఆయన ముకుందా దగ్గర నుంచి అన్నీ ఇంకా అన్నీనండి. ఒకటని ఇంకా కొత్త బంగారు లోకం ఆయన లైఫ్ స్టైల్ కొంచెం ఉదాహరణగా తీసుకున్నారు. ఆయన లెక్చరర్ గా వర్క్ చేశారు, అదంతా కూడా ఆయనది. స్టూడెంట్స్ ఆయనకు తగిలేరా? అలాంటి స్టూడెంట్స్ వాళ్ళకి తగిలేరు. ఆయన ఏది రాసినా కూడా అనుభవించే రాస్తారంటే అది ఫీల్ అయ్యి అది చూసి దాన్ని ఎక్స్పీరియన్స్ చేసుకుని రాసుకుంటారు ఆయన. సీతమ్మవాకిట్లో సినిమా చేసి చెప్పవసరం లేదు, కంప్లీట్గా ఫ్యామిలీ స్టోరీ అదే. ముకుందా కూడా అంతే. ఇంకా అన్నీ అండి, బ్రహ్మోత్సవం దగ్గర నుంచి ఏదో ఎవ్రీథింగ్ అంతా కూడా అంతే. నారప్ప మంద కాదు, అది రీమేక్ కాదు. పెద్దగా సెట్ అవ్వదు మన స్టోరీస్ కి, ఆయన్ని వేరే రకంగా చూశారు అది. ఓకే, సో మెయిన్ అయితే 2 మూవీస్ మీకు బాగా ఇష్టం. ఫస్ట్ ప్రయారిటీ ప్రయారిటీ అంతే కదా. ఓకే, నాకంటూ ఒక మనసు ఉంటుంది కాబట్టి నాకు బాగా ఇష్టం ఏంటంటే కొత్త బంగారు లోకం అయితే అల్టిమేట్ అండి. ఫస్ట్ లవ్ స్టోరీ అండి. అప్పుడు దాకా అందులో సాంగ్ వింటూనే ఉంటుంది, అది ఎప్పుడు విన్నా కొత్తగానే ఉంటుంది. నీకు అప్పుడు ఎన్ని సాంగ్స్ వచ్చినా కూడా ఆ సాంగ్ ఇప్పటికీ అసలు ఎఫ్ఎంలో అప్పుడప్పుడు వస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాను. ఇక సీతమ్మవాకిట్లో సినిమాలు చెట్టు అంటే అది ఏదో కుటుంబంలో ఉన్నట్టు ఉంటుంది మనకి. మళ్ళీ ఇప్పుడు మీరు సిటీస్కి వచ్చారు, మీరు కూడా విలేజ్ నుంచి వచ్చే సిటీస్లో ఉన్న వాళ్ళకి అలాంటి సినిమా చూసినప్పుడు కొంచెం మళ్ళీ ఆ రోజు గుర్తు రావడం, ఏదైనా ఓల్డ్ మెమరీస్ బెస్ట్ అనిపిస్తుంది, బాగుంటాయండి. ఓకే, సో జనరల్గా మీరు ఫేస్ చేసే ఉంటారు, మీ బ్రదర్ డైరెక్టరే కదా, ఎందుకు మీరు కూడా ఈజీగా వస్తే అవకాశాలు ఆ టెలి చేసుకోవచ్చు కదా అన్నట్టు. మీరు అదేది కాదు నేను ఇదే అన్నట్టు 2010లో స్టార్ట్ చేశారు. అంటే నాకు ఫస్ట్ ఆయన మంచి పొజిషన్లో ఉన్నారు, మా చుట్టాల్లో కూడా చాలా మంది నువ్వు కూడా అటు వెళ్ళిపోవచ్చు కదా అంటే. నేను 10 years బ్యాక్ సినిమా తీయడానికి రెడీ అయ్యానండి యాక్చువల్గా. ఒక స్క్రిప్ట్ పట్టుకుని మా బ్రదర్ దగ్గరికి వెళ్తే మా అత్తయ్య గారు వాళ్ళందరూ తీసుకెళ్ళి ఈడి కూడా ఇలా తయారవుతున్నాడు, ఏమైపోతాడో, కెమెరాగా బాగానే చేసుకుంటున్నాడు, కెమెరాలో ఫోటోలు అవి తీసుకుంటూ పెళ్ళిళ్ళు అవి తీసుకుంటూ అంటే
నువ్వు అయిపోతావు రామ్ గోపాల్ వర్మ ఇలాగా అయిపోతావు, లేదంటే ఇది అయిపోతావు, నీకు ఇంకా టైం ఉంది కదా, ఎందుకు కొంచెం ఫుల్ ప్లెడ్జెడ్గా నేర్చుకోవచ్చు కదా అనే టైప్లో ఆయన అన్నారు. అంతే అప్పటికి నేను మంచి లైమ్ లైట్లో ఉన్నాను. నేను అంటే ఒక ఫోటోగ్రాఫర్గా విజయవాడలో ఒక 3-4 బ్రాంచెస్ అట్ ఎ టైం పెట్టాను అనమాట, మోడలింగ్ స్టూడియోస్ అని. బాగా నాకు అప్పట్లో బాగా పేరు వచ్చింది. ఇది టైంలోనే మూవీ ఏదో స్క్రిప్ట్ ఒకటి రాసుకుని తీసేద్దామనే సపోర్ట్ ఉంది, నేను కొంచెం తీసేద్దామని అనుకునే టైంలో ఆయన అలా చెప్పడం వల్ల ఆలోచించాను. నిజమే కదా, కంగారు ఎందుకు, ఎప్పుడైనా తీసుకోవచ్చు, మన చేతిలో కెమెరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చాలామందికి సినిమా అంటే చాలా ఈజీగా ఆలోచించేస్తాం కదా తెలియనప్పుడు. మన చేతిలో కెమెరా ఉంది, మనం తీసేయచ్చు, నేను కెమెరామ్యాన్ని, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు ఆర్టిస్టులు, ఇలా ఆలోచించుకుంటూ పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆలోచించుకుంటూ చేసుకుంటే అయినా వర్కౌట్ అవ్వు. ఆ టైంలో నాకు అలా స్క్రిప్ట్ అయితే మంచిగా రాసుకున్నానే కానీ ఆలోచన విధానం నాకు కొంతవరకే ఉంది. అప్పుడు ఆయన చెప్పిన కొన్ని పాయింట్స్ నాకు బాగా ఇదనిపించినాయి. తర్వాత మెల్లగా అది అక్కడితో వదిలేసి ఈ షోస్, ఫోటోగ్రఫీ ఇవన్నీ మళ్ళీ కెమెరా డిపార్ట్మెంట్లో సినిమాస్ చేయడం వల్ల ఫైనల్గా నేను ఎప్పటికైనా డైరెక్టర్ అవ్వాలి. మా అన్నయ్య అది కాకపోయినా నాకు ఆయన ఉదాహరణ కాబట్టి నేను ఎప్పటికైనా ఆయన అడుగుజాడలో నడుచుకుందామని ఆయన దగ్గర అసోసియేట్ డైరెక్టర్గా చేస్తున్నాను. చేయొచ్చు అని మీరు అన్నట్టు ఈ రోజుల్లో సినిమా తీయడం చాలా ఈజీ. మంచి ప్రొడ్యూసర్ ఉంటే సినిమా తీసేయచ్చు. తీసిన దాన్ని రిలీజ్ చేయాలా, అది 10 మందికి నచ్చాలా, ఈ పాయింట్లు మనం ఆలోచిస్తే మనకాడికి ఆటోమేటిక్గా మనమే వేస్తాం ఈరోజు. ఆ ఎక్స్పీరియన్స్ కోసం అంతే. ఓకే, ఇప్పుడైతే మీరు 2024లో మిస్ ఆంధ్రప్రదేశ్ని కండక్ట్ చేస్తున్నారు. సో అది ఏ రకంగా అప్రోచ్ అవ్వాలి, ఏంటి సంగతులు, అవన్నీ ఒకసారి ఆడియన్స్కి చెప్పేస్తే క్లారిటీ వస్తుంది. ఏం లేదండి, మిస్ ఆంధ్రప్రదేశ్ అనేది మనం 2010 నుంచి స్టార్ట్ చేసి ఈ రోజు వరకు సక్సెస్ఫుల్గా మనం ఇన్ని చేసామంటే కేవలం అది వాళ్ళ ఆదరణ వల్లే. అంటే అంతమంది మన కాంటాక్ట్ అయ్యి మన షోస్ చేయడం వల్లే. ఏ షోకి ఆడిషన్స్కి మనకు వచ్చే జనాలు ఎక్కడ రారు. మన ఆడిషన్స్ పిక్స్ కానీ ఆ వీడియోస్ కానీ చూడండి, ఏదో అది ఈవెంట్లో జరుగుద్ది మన ఆడిషన్స్ అంటే, అంతమంది క్రౌడ్ వస్తారు పార్టిసిపేట్ చేయడానికి. అది మనం ఎలా చేయాలనేది వాళ్ళు అసలు ఇది ఏంటి అనేది చూడాలంటే ఆ మిస్ ఆంధ్రప్రదేశ్ అనేది పేజ్ ఉంటుంది. మిస్ ఆంధ్ర 2010 నుంచి 2012, 2013, 2014 అలా గూగుల్లో కొట్టిన దాని వీడియోస్ ఉంటాయి, దానికి సంబంధించిన హిస్టరీ ఉంటుంది. అవన్నీ చూసి వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. సతీష్ అడ్డాల అనేది నా ఇన్స్టాగ్రామ్ పేజ్, మిస్ ఆంధ్రప్రదేశ్ అనేది ఇన్స్టాగ్రామ్ పేజ్, ఫేస్బుక్ పేజ్, డైరెక్ట్ పేర్ల మీద ఉంటాయి. హ్యాష్ ట్యాగ్లు ఉండవు, _లు ఉండవు. వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే దానివల్ల మెసేజ్ చేసినా మా వాళ్ళు కాంటాక్ట్ అవుతారు, వాళ్ళకి రిప్లై ఇస్తారు. మనం ఆగస్ట్ ఎండింగ్ కానీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కానీ ప్లానింగ్ అండి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అయ్యి ఓపెన్ చేసాం. దీనికేం మేము డబ్బులు తీసుకుని వాళ్ళని ఏదో మోసం చేసేసి వాళ్ళకి ఏదో హీరోయిన్ చేయడం ఏం కాదు. మేము ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాం. వాళ్ళు మోడల్ అవ్వాలనుకున్న వాళ్ళు నిజంగా వాళ్ళు మోడల్ అయ్యే లక్షణాలు ఉంటే మా దగ్గరకు వచ్చి ప్రూవ్ చేసుకోండి అంతే. నేనే హీరోయిన్ చేయను అంతే, జస్ట్ దారి చూపిస్తా. అంటే అసలు చేసే స్తోమత ఉన్నా కూడా నేను చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ఎలా ఉంటుందంటే రేపు పొద్దున ఈ ఇంటర్వ్యూని వాళ్ళు ఉదాహరణగా తీసుకుని మీరు ఆ రోజు ఇంటర్వ్యూలో హీరోయిన్ చేస్తానంటే నేను వచ్చాను చేశానంటారు. హీరోయిన్ చేయడానికి నా షోలో చేయడానికి నేను సినిమా హీరోయిన్ చేశారు ఏం చేయరాకుంటే నేను ఎందుకు ఈ బాధలన్నీ నాకు? అంతే, నేను చేసే సినిమాలో అయితే నేను పెట్టుకుంటాను, కానీ ఎవరో చేసే సినిమాలో ఫోర్స్ఫుల్గా నేను హీరోయిన్ కింద అలా పెడతాను. అవన్నీ అబద్ధం అండి. ఎవరైనా చెప్పినా నమ్మొద్దు. డబ్బులు తీసుకుని నీకు సినిమా ఛాన్స్ ఇస్తానంటే అస్సలు నమ్మొద్దు. దయచేసి కొంతమంది అయినా మారతారని చెప్తున్నాను, ఇది అంతే. ఓకే, సో మీ ఇంటర్వ్యూ వల్ల ఎన్ని డౌట్లు ఉన్నాయో అన్నిటికీ ఒక క్లారిటీ వచ్చిందని అయితే అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూస్ అడిగారండి. ఎప్పుడో ఒక 7-8 సంవత్సరాల కింద HM TV, ఈటీవీ అంటే ఈ షోస్ జరిగినప్పుడు ఇంటర్వ్యూస్ ఇస్తా. అది షో గురించే ఇస్తా. షో గురించి డెప్త్గా అయితే నేను ఈ రోజు ఇవ్వటమేనండి. అంటే అడిగారు కానీ లాస్ట్ టైం కూడా 2-3 ఛానల్స్ అడిగారు. నేను వెళ్దాం అనుకున్నాను, తనకి కుదరలేదు, నాకు కుదరలేదు, అది మిస్ అయినాయి. ఇది మాత్రం జరగడం మంచిదే. ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అండి. మనం మంచి చెప్పామో చెడు చెప్పామో అలా అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కానీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నాను నేనైతే మీ ద్వారా ఖచ్చితంగా. సో నాకు కూడా కొన్ని డౌట్లు అయితే మీ వల్ల క్లారిటీ వచ్చింది. ట్రై చేయండి. ఇది వద్దులండి, నాకు ప్రస్తుతం ప్రశాంతమైన జీవితం చాలు. అంటే మోడలింగ్ లోకి వస్తే ప్రశాంతత జీవితం ఉండదు అని కాదు, ఇది నాకు కంఫర్ట్ ఉంది. అదేలేండి, అంటే మనం చేసే ఫీల్డ్ లో మనం ఎంత కంఫర్టబుల్ ఉంటామో మనం అంతవరకు. ఎవరికైతే కంఫర్ట్ అయితే అది నా పేరు మార్చుకున్నాను యాక్చువల్లీ సార్. అవును, ఇన్స్టాగ్రామ్ లో వేరే ఐడియా ఉంది, నేను మీది చూసినప్పుడు. హీరోయిన్ అయిపోయినాక అందరూ పేరు మార్చుకుంటారు కదండి. అదే పేరేమో శ్వేత అని చెప్తున్నారు, ఇన్స్టాగ్రామ్ ఐడి ఏమో వేరేది ఉంది. నేను 2 times చెక్ చేశాను ఏంటబ్బా అని. అంటే యాక్చువల్గా ఈ అమ్మాయి నాకు ఆ పేరుతో పరిచయం కదా, నేను అది కంటిన్యూ. ఓకే, కొంచెం కొత్తగా ఉంటుంది కదా, నాకు ఇంకా ఇది అలవాటు అవ్వలే. ఓకే, ఎందుకు మార్చుకున్నారు అంటే శ్వేత అనేది ఇట్స్ బీయింగ్ లైక్ అ నార్మల్. నేను కొంతమందికి శ్వేత అని చెప్తే ఓకే, కానీ అన్ని చోట్ల ఆ పేరు ఎందుకో ఐ డిడెంట్ లైక్ ఇట్ టు బీ ఆనెస్ట్. సరే సహర్ అని పెట్టుకుందాము, సహర్ అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నేనేమో ఆంధ్ర, పేరేమో సహర్, మళ్ళీ ఏమో
చూడ్డానికేమో నార్త్ అమ్మాయిలా ఉంది, పేరు మాత్రం ఇలా ఉంది, కానీ అవనిగడ్డ అని చెప్పి కొంచెం డిఫరెంట్ లెవెల్లో వెళ్దాం అన్నట్టు. ఈ అమ్మాయి అవనగడ్డ అని చెప్పకపోతే ఈ అమ్మాయి నార్త్ అమ్మాయి అంటారు నాకు తెలిసినందుకు. అంటే డ్రెస్సింగ్ స్టైల్ కానీ బిహేవియర్ అంతా కూడా అట్టగే ఉంటుంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మనకి ఓకే అని అర్థమవుతుంది. కృష్ణన్ అని, అందుకే కృష్ణ అంటే మా అంటే ఫాదర్. చాలా మందికి ఇప్పటికీ డౌట్లు ఉన్నాయి, తెలుగు అమ్మాయి అంటే ఛాన్స్ ఎవరేమో అటు నుంచి వస్తే ఇస్తారని అలా మార్చుకుని ఉంటారు. ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. అలా ఏం లేదు, బేస్డ్ అపాన్ టాలెంట్. అండ్ మీరు సార్ కూడా ఇందాక చెప్పారు, మనం క్యారెక్టర్ ఒక డైరెక్టర్ ఒక క్యారెక్టర్ని ఇమాజిన్ చేసుకుంటారు. చేసుకున్నప్పుడు అరే ఒక నలుగురు ముందు ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ఆ క్యారెక్టర్లో ఫిట్ అనుకుంటారు. అనుకున్నప్పుడు ఆ అమ్మాయికి ఇచ్చారు నాకు ఇవ్వలేదు అనేది అయితే నా మైండ్లో ఎప్పుడు లేదు. లేదండి, బట్ వన్ థింగ్ అండి, ఒకే ఒక పాయింట్, ఓడిపోయారని డిసప్పాయింట్ అయిపోయి నెగిటివ్గా మాట్లాడుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఈ సమాజంలో. ఎందుకు ఓడిపోయినా మళ్ళీ ప్రయత్నిస్తే పోయేదే ఉంది, నేను ఎప్పటికైనా నాతో సత్తా ఉంది, అక్కడ షో బాగా జరుగుతుంది, నేను ఎందుకు ప్రూవ్ చేసుకోవాలని మళ్ళీ ఈ అమ్మాయిలాగా 3-4 times ట్రై చేస్తే తప్పే ఉందని కొంచెం లేట్ అయితే 3 years ఏజ్ పెరుగుద్ది అంతే కదా. రావాల్సింది రాసి పెట్టుంటే ఎప్పటికైనా వచ్చింది కదండి. ఓ ఈ మాటతో నన్ను పెద్దదాన్ని చేసేస్తున్నా. కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయిందిలేండి. కానీ ఎస్ ట్రై చేయాలి, మనలో ఆ టాలెంట్ ఉంది అని మనం అనుకున్నప్పుడు వీ షుడ్ నెవర్ క్విట్. అదైతే నేను నమ్ముతా. చాలామంది ఏమీ చేయకుండానే పేపర్లో వాళ్ళ గురించి వాళ్ళు రాయించుకుని డబ్బులు ఇచ్చి వాళ్ళ గురించి పొగిడించుకుని వాళ్ళే మోడల్స్ లాగా వాళ్ళే విన్నర్స్ లాగా పిచ్చి పిచ్చి కాలేజీలో జరిగిన షోకి కూడా మా మిస్ ఆంధ్ర అని పేరు పెట్టి పెట్టేస్తారు. మిస్ ఆంధ్ర ఈ అమ్మాయా ఆ అమ్మాయా అది అర్థం కాదు. అది మనం యాక్చువల్గా ఫైట్ చేయొచ్చు, ఏం ఫైట్ చేస్తాం, ఏం కోర్టులు తిరుగుతాం, ఏ స్టేషన్లు తిరుగుతాం, వాళ్ళకి ఉండాలి కదా కామన్ సెన్స్. వేరే వాళ్ళ పేరు మనం వాడుకుంటున్నాం అంటే వాళ్ళకి ఉండాలి కదా, చదువుకుంటున్నారు కదా, ఉండదు. ఆ షో చేసేవాళ్ళకి ఉండదు, దాంట్లో పార్టిసిపేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా పార్టిసిపెంట్స్లోనే ఉంటుంది. వాళ్ళ ఆలోచన విధానం మారితే అంతా జెన్యున్గా ఆలోచిస్తే జెన్యున్గా జరుగుతుంది. టైం వేస్ట్ చేసుకుంటే టైం వేస్ట్ అంతే. నేను ఆ తర్వాత 2018 తర్వాత ఐ జస్ట్ ట్రై ఫర్ బీయింగ్ మిస్ ఇండియా. ఆ షోలో ట్రై చేసా. నేను సెలెక్ట్ కాలే, బట్ నో ఐ నెవర్ డిసప్పాయింటెడ్. కానీ ఆ తర్వాత ఫెమినా మిస్ ఇండియా 2019, ఫెమినా మిస్ అలా అని చెప్పి నాకు చాలా షోస్ వచ్చాయి, కానీ నేను ఎప్పుడూ వెళ్ళలేదు. ఎందుకంటే నాకు ఆల్రెడీ తెలుసు ఎక్కడి నుంచి నేను స్టార్ట్ చేశాను, నేను ఏ పాయింట్ తీసుకొని ఈరోజు ఇక్కడి వరకు వచ్చాను అనేది నాకు ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ క్లారిటీ. సో నేను కూడా ఏం చెప్పాలనుకున్నానంటే ఒక షోకి మనం వెళ్దాము అనుకున్నప్పుడు, ఇప్పుడు ఒక సినిమా ఆడిషన్కి పిలిచినప్పుడు డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, మనదే క్యారెక్టరు, వాళ్ళు ఇంతకుముందు ఏదైనా సినిమా చేశారా, నేను ఇప్పుడు కొంచెం లెవెల్ ఉన్నాను కాబట్టి ఇవన్నీ నేను అడుగుతా. మామూలు జూనియర్ ఆర్టిస్ట్ అయితే తనకు అంత అవసరం లేదు, తను అంత అడగదు. షీ ఈజ్ లుకింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ, సో అది తను వెళ్ళిపోతుంది. సో అలా ఇప్పుడు వీళ్ళు మోడలింగ్ షో చేస్తున్నారు, మేము వెళ్ళిపోవాలి, అక్కడ షోలో పార్టిసిపేట్ చేసేయాలి, విన్నర్ అయిపోవాలి, ఇదే ఉంది బయట. అండ్ నేను మిస్ ఆంధ్రప్రదేశ్ 2018, నేను 18లో ఉన్నప్పుడు నాకు చాలా మంది వచ్చి నేను 2018 మిస్ ఆంధ్రప్రదేశ్ అంటే ఐ వాస్ లైక్ షాక్డ్. ఏంటి ఎంతమంది ఉన్నారు మిస్ ఆంధ్రప్రదేశ్? జనరల్గా ఒక్కళ్ళే ఉంటారు, అది కూడా మనం చూస్ చేసుకోవాలి. ఇప్పుడు మీడియా వాళ్ళు కూడా ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి సపోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా వెరిఫై చేసుకుని దాన్ని ఇలా పబ్లిక్లోకి తీసుకురాకుండా ఉంటే ఎవరైతే జెన్యున్గా చేస్తున్నారో వాళ్ళు మాత్రమే బయటకు రాగలుగుతారు. యాక్చువల్ లీగల్గా అది కరెక్ట్ కాదు, చేయొచ్చు, ఎవరైనా ఫైట్ చేయొచ్చు, కానీ ఇదండి టైం వేస్ట్ చేసుకోలేం కదా. ఓకే, సో ఇలాగే మరిన్ని మిస్ ఇండియావి మిస్ ఆంధ్రప్రదేశ్వి కండక్ట్ చేయాలని, సో అదేవిధంగా మీరు ఫిలిం డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నారు కదా, అలా కూడా మా ముందుకు మీరు రావాలని అండ్ మీకు కూడా మంచి ఆపర్చునిటీస్ రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండి ఇద్దరికి. థ్యాంక్ యూ సో మచ్. సో డౌట్స్ అన్నీ క్లారిటీ అయ్యాయి కదా, క్లారిటీ అయ్యాయని నేను అనుకుంటున్నాను. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. దిస్ ఇస్ శివాని, సైనింగ్ ఆఫ్.